అందరికీ వందనాలండి. అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఇప్పటివరకు మనం సమూయేలు 2వ గ్రంథం 1 నుంచి 20 అధ్యాయాలు చదువుకున్నాం. ఈ 20 అధ్యాయాల్లో కూడా సౌలు చనిపోయిన తర్వాత దావీదు రాజుగా ఎలా అయ్యాడు, దావీదు చేసిన యుద్ధాలు, దావీదు విజయాలు, దావీదు పాపం, దేవుడు విధించిన శిక్ష, దావీదు జీవితం నుండి మనం ఏమి నేర్చుకోవాలి, ఏమి నేర్చుకోకూడదు, దావీదు కుమారుల పాపాలు, అబ్షాలోము తిరుగుబాటు, షేబా తిరుగుబాటు, ఇవన్నీ కూడా మనం చదువుకుంటూ వచ్చాం. ఈ రోజు మనం సమూయేలు 2వ గ్రంథం 21వ అధ్యాయం నుండి చదువుకుంటూ వెళ్దాం. మీరందరూ కూడా ఒక విషయం గుర్తుపెట్టుకోవాలండి. ఇక్కడ నుండి ఈ సమూయేలు 2వ గ్రంథంలో 1 నుంచి 20 అధ్యాయాలు ఏంటంటే క్రోనలాజికల్ ఆర్డర్లో, అంటే వరుసగా ఉంటాయి. అంటే సౌలు చనిపోయిన తర్వాత ఏం జరిగింది, ఆ తర్వాత ఏం జరిగింది, ఆ తర్వాత ఏం జరిగింది, అలా వరుసగా ఉంటాయి. ఈ 21 నుండి 24 అధ్యాయాలు వరుసగా ఉండవు. ఉదాహరణకి 21వ అధ్యాయం అనేది దావీదు రాజైన కొత్తలో, సౌలు చనిపోయిన తర్వాత దావీదు రాజుగా అయిన కొత్తలో ఏం జరిగింది అనేది 21వ అధ్యాయంలో ఉంటుంది. సౌలు చంపాలి అనుకున్నప్పుడు దావీదు సౌలు నుండి తప్పించుకుని తిరుగుతున్నాడు కదా, అప్పుడేం జరిగింది అనేది 22వ అధ్యాయంలో ఉంటుంది. 23, 24 అధ్యాయాలు దావీదు చివరి కాలంలో ఏం జరిగింది అనేది ఉంటుంది. కాబట్టి 1 నుండి 20 అధ్యాయాలు వరుసగా ఉంటాయి. 21 నుండి 24 అధ్యాయాలు వరుసగా కాదు. ఎప్పటివో సంగతులు ఇప్పుడు చదువుకుంటున్నాం అనే విషయం మీరు గుర్తుపెట్టుకోండి. మరి ఎప్పటివో ఇప్పుడు ఎందుకు చదువుకోవడం, ఇవి కూడా అక్కడే రాయించవచ్చు కదా. దావీదు రాజు అయిన కొత్తలోనే ఈ 21వ అధ్యాయం కూడా పెట్టొచ్చు కదా. ఈ పుస్తకానికి చివరి ఎందుకు పెట్టారు అనే విషయాన్ని ఈరోజు చివరిలో నేను చెప్తాను. ఈ 21 నుండి 24 అధ్యాయాలు అనేవి మొత్తం ఈ సమూయేలు పుస్తకానికి చివరిలో ఎందుకు పెట్టబడ్డాయి, వరుసగా కాకుండా చివరిలో వీటిని ఎందుకు రాస్తున్నారు, వీటి నుండి మనం ఏమి నేర్చుకోవాలి, యేసుక్రీస్తు వారి గురించి, సౌలు దావీదు జీవిత చరిత్రల సారాంశం గురించి ఒక ముఖ్యమైన విషయాన్ని ఈ 21 నుండి 24 అధ్యాయాలు అనేవి మనకు నేర్పిస్తే, కుదిరితే ఈరోజు 21 నుండి 24 వరకు ఈరోజే మనం చదువుకుందాం. ఈ రోజుతో 2వ సమూయేలు గ్రంథాన్ని కంప్లీట్ చేసుకోవడానికి ట్రై చేద్దాం. ఎప్పుడైనా కానీ ఎక్కువ అధ్యాయాలు నేను ఒకరోజే చదివాను అంటే పుస్తకాన్ని త్వరగా అవజేయాలని కాదు, అవన్నీ కూడా ఒకటేసారి చదువుకుంటే మనకి బాగా అర్థమవుతుంది అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. అబ్షాలోము తిరుగుబాటు దగ్గర కూడా ఎందుకు అన్నీ ఒకటేసారి చదువుకున్నాము అంటే ఒకటేసారి చదివితే మనకి బాగా గుర్తుంటుంది అని. కొన్ని రోజులు ఒక రోజంతా ఒకటే అధ్యాయం, కొన్ని రోజులు ఒకటే రోజు 4-5 అధ్యాయాలు అలా మనం చదువుకుంటున్నాము అంటే అవన్నీ కలిపి చదివితేనే మనకి బాగా అర్థమవుతుంది అనే ఉద్దేశమే కానీ త్వరగా అవగొట్టేయాలనో మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలో అని కాదు అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. 21వ అధ్యాయం నుండి మనం చదువుకుంటూ వెళ్దాం. ఈ 21వ అధ్యాయంలో మనం చదువుకోబోయే సంగతులు సౌలు చనిపోయిన తరువాత దావీదు రాజైన కొత్తలో జరుగుతున్నాయి అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. దావీదు కాలమున 3 సంవత్సరములు విడవకుండా కరువు కలగ్గా, దావీదు కాలమున అంటే దావీదు రాజైన కొత్తలో అందాని అర్థం. 3 సంవత్సరాలు బాగా కరువు వచ్చింది. దావీదు యెహోవాతో మనవి చేశాను, దేవుడికి మనవి పెట్టాడు. అందుకు యెహోవా ఈలాగు సెలవిచ్చెను, సౌలు గిబియోనీలను హతము చేశాను గనుక అతనిని బట్టియు నరహంతకులకు అతని ఇంటి వారిని బట్టియు శిక్షగా ఈ కరువు కలిగెను. సౌలు బతుకున్నప్పుడు గిబియోనీల్లో చాలా మందిని చంపాడంట, అన్యాయంగా చంపాడంట. అలా చంపడంలో సౌలు యొక్క కుమారులు కూడా పాత్ర వహించారు. ఇలా సౌలు కుమారులు తప్పు చేసిన విధానాన్ని బట్టి దేవుడు ఇప్పుడు 3 సంవత్సరాల కరువు రప్పిస్తున్నాడు. గిబియోనీయులు ఇజ్రాయేలీల సంబంధికులు కారు, వారు అమోరీలలో శేషించిన వారు. ఇజ్రాయేలీలు మిమ్మును చంపమని ప్రమాణపూర్వకంగా వారితో చెప్పి ఉండిరి గాని సౌలు ఇజ్రాయేలు యోధాల వారి యందు ఆసక్తి గలవాడే వారిని హతము చేయుచూ ఉండెను. మనం యెహోషువ పుస్తకంలో చదువుకున్నాం. ఈ గిబియోనీలు వచ్చి ఇజ్రాయేలీలతో ప్రమాణం చేసుకున్నారు. ఇజ్రాయేలీలు మేము ఎప్పటికే మిమ్మల్ని చంపము, మిమ్మల్ని రక్షిస్తాము అని చెప్పి గిబియోనీలతో ఒక నిబంధన చేసుకున్నారు అని యెహోషువ పుస్తకంలో మనం చదువుకున్నాం. యెహోషువ పుస్తకం 9వ అధ్యాయంలో అనుకుంటా ఉంటుంది. అలా ఇజ్రాయేలీలు వేరే వాళ్ళతో నిబంధన చేసుకున్నా కానీ, వాళ్ళకి ఆజ్ఞ ఇచ్చి మాట ఇచ్చినా కానీ నిర్నిమిత్తంగా ఏ కారణం లేకుండా సౌలు వీళ్ళందరినీ కూడా హతం చేశాడు కాబట్టి, సౌలు కుటుంబం పాపం చేసింది కాబట్టి ఇప్పుడు కరువు వస్తుంది అని దేవుడు చెప్తున్నాడు. రాజగు దావీదు గిబియోనీలను పిలవనంపి, నేను మీకు ఏమి చేయగోరుదును, యెహోవా స్వాస్థ్యమును మీరు దీవించినట్లు దోష నివృత్తికై దేని చేత నేను ప్రాయశ్చిత్తము చేయుదును అని వారిని అడగ్గా, ముందు దేవుడిని అడిగినప్పుడేమో ఇదిగో గిబియోనీలు చంపడం వల్ల అని చెప్పేసి దేవుడు చెప్పాడు. ఇప్పుడు దావీదు ఏం చేస్తున్నాడు, గిబియోనీలను పిలిచి ఇదిగో మీకు అన్యాయం చేయడం వల్లే దేవుడి కరువు రప్పించాడంట. మీరు ఇజ్రాయేలీలు కాకపోయినా కానీ దేవుడి ప్రజలతో కలిసి జీవిస్తున్నారు కాబట్టి, దేవుడి ఆజ్ఞలు పాటించడానికి మీరు ఒప్పుకున్నారు
కాబట్టి దేవుడు మిమ్మల్ని కూడా ప్రేమిస్తున్నాడు, మీకు కలిగిన అన్యాయానికి గాను దేవుడు ఇప్పుడు కరువు రప్పించాడు, నేనేం చేయాలి, మీకు ప్రాయశ్చిత్తం చేయాలంటే నేనేం చేయాలి, ఈ సమస్యను ఎలా పరిష్కరించాలి అని వాళ్ళకి అవకాశం ఇస్తున్నాడు. ఎందుకు? గిబియోనీలే కదా బాధపడింది, వాళ్ళే కదా దేవుడికి ప్రార్థన చేసి ఉంటారు, కాబట్టి వాళ్ళకే అవకాశం ఇస్తున్నాడు ఏం చేయాలి అని. గిబియోనీయులు సౌలు అతని ఇంటి వారును చేసిన దాని నిమిత్తము ప్రాయశ్చిత్తము కలుగుటకై వెండి బంగారులే గాని ఇజ్రాయేలీల్లో ఎవరినైనాను చంపుటయే గాని మేము కోరుటలేదు అనిరి. సౌలు వంశం చేసిన తప్పుకి ఎవరినో చంపడానికి మేము ఒప్పుకోము, మాకు వెండి బంగారాలు ఇచ్చినా మాకొద్దు, మాకేం కావాలంటే అంతట దావీదు మీరు ఏమి కోరుదురో దానిని నేను మీకు చేయుదును అనగా వారు మాకు శత్రువులై మమ్మును నాశనము చేయుచు ఇజ్రాయేలీల సరిహద్దుల్లో ఉండకుండా మేము లయమగునట్లు మాకు హాని చేయనుద్దేశించిన వాని కుమారుల్లో 7 మాకు అప్పగింపుము. యెహోవా ఏర్పరచుకొనిన సౌలు గిబియా పట్టణములో యెహోవా సన్నిధిని మేము వారిని ఉరితీసెదము అని రాజుతో మనవి చేయగా. మాలో చాలా మంది కొన్ని వందల మందిని చంపారు సౌలు కుటుంబం వాళ్ళు, అయినప్పటికీ అంతమందిని చంపాలి అని మేము కోరుకోవట్లేదు, 7 బైబిల్లో 7 అనే పదానికి సంపూర్ణత అనే గుర్తుంటుంది కదా, దేవుడు వాళ్ళకి శిక్ష విధించాడు అంటానికి గుర్తుగా ఇప్పుడు సౌలు కుటుంబంలో ఎవరైతే బతుకున్నారో వాళ్ళల్లో 7 మేము బహిరంగంగా ఉరిదీస్తాము, దాన్ని బట్టి ఇదంతా కూడా సాల్వ్ అవుతుంది అని దావీదుతో చెప్పారు. రాజు నేను వారిని అప్పగించదను అనెను. తానును సౌలు కుమారుడగు యోనాతానును యెహోవా నామమును బట్టి ప్రమాణము చేసి ఉన్న హేతువు చేత రాజు సౌలు కుమారుడగు యోనాతానుకు పుట్టిన మెఫీబోషెతును అప్పగింపక అయ్యా కుమార్తెగు రెస్పా సౌలునకు కనిన 2 కుమారులకు అర్మోనిని మెఫీబోషెతును సౌలు కుమార్తెగు మెరాబు మెహూలతీయుడగు బర్జిల్లై కుమారుడైన అద్రియేలునకు కనిన 5 కుమారులను పట్టుకొని గిబియోనీలకు అప్పగించెను. యోనాతానుతో దావీదు నిబంధన చేసుకున్నాడు కాబట్టి యోనాతాను కుమారుడైన మెఫీబోషెతును కాకుండా సౌలు యొక్క కుటుంబంలో వేరే 7 వాళ్ళకి అప్పచెప్పాడు. అందులో 2 సౌలు యొక్క ఉపపత్ని అయిన రెస్పా కుమారులు అర్మోని మెఫీబోషెతు. ఈ మెఫీబోషెతు వేరు, ఈ మెఫీబోషెతు వేరు. ఇతడేమో యోనాతాను యొక్క కుమారుడు, ఇతడేమో సౌలు యొక్క ఉపపత్ని కుమారుడు అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. అలాగే సౌలు యొక్క కుమార్తె అయిన మెరాబు, అంతకుముందు దావీదును మోసం చేశాడు కదా సౌలు, ఇదిగో మెరాబుని నీకు ఇచ్చి పెళ్లి చేస్తాను అని చెప్పి తర్వాత ఆమెను అద్రియేలుకి ఇచ్చి పెళ్లి చేసేయడం, ఆ తర్వాత మీకాళ్ళు ఇచ్చి పెళ్లి చేయడం, ఇవన్నీ మనం చదువుకున్నాం కదా. ఆ మెరాబునకు పుట్టిన 5 కుమారులు, మొత్తం 7, అక్కడ 2 ఇక్కడ 5, మొత్తం 7 గిబియోనీలకు అప్పగించాడు. వారు ఈ 7 తీసుకొని పోయి కొండ మీద యెహోవా సన్నిధిని ఉరితీసిరి. ఆ 7 ఏకరీతినే చంపబడిరి, అందరూ కూడా ఒకేలాగా చనిపోయారు. కోత కాలమున యవల కోత ఆరంభమందు వారు మరణమైరి. మొత్తానికి ఇలా జరిగింది. వాళ్ళు చనిపోయిన తర్వాత అప్పుడు ఆ కరువు పోయింది, 3 సంవత్సరాల కరువు వచ్చింది కదా, అది పోయింది అని దాని అర్థం. ఇక్కడ మనకు ఒక ప్రశ్న వస్తుంది, దేవుడు ఒకళ్ళ పాపాలు ఇంకొకళ్ళ మీద వేయడు కదా, ఒకళ్ళ తప్పుకి ఇంకొకళ్ళని శిక్షించడు కదా, తండ్రులు చేసిన పాపం పిల్లల మీదకి, పిల్లలు చేసిన పాపం తండ్రుల మీదకి తీసుకురాను అని దేవుడే చెప్పాడు కదా, మరి ఎప్పుడో సౌలు చేసిన తప్పుకి ఇప్పుడు సౌలు యొక్క వంశంలోని పిల్లలు ఎందుకు చనిపోతున్నారు? ఎప్పుడో సౌలు చేసిన తప్పుకి దేవుడు కరువు రప్పించి ఇప్పుడు ఇజ్రాయేలీలందరినీ ఎందుకు శిక్షిస్తున్నాడు? ఇలాంటి ప్రశ్నలు వస్తాయండి మనకి. ఎప్పుడైనా కానీ గుర్తుపెట్టుకోండి, ఇలాంటి సందర్భాలు బైబిల్లో ఎక్కడైనా మనకు కనబడుతున్నాయి అంటే అది దేవుడు చనిపోతున్న వాళ్ళకి విధించే శిక్ష కాదు, ఆ సందర్భాన్ని బట్టి బతుకున్న మనందరికీ కూడా ఏదో నేర్పిస్తున్నాడు అని దాని అర్థం. సొదొమ గొమొర ప్రాంతాలను దేవుడు నాశనం చేశాడంటే అక్కడ ఏ పాపం లేని పసిపిల్లలు ఎవరన్నా ఆ ఊరిలో ఉంటే వాళ్ళు చనిపోతే వాళ్ళకి పరలోకమే వస్తుంది. బతికున్న వాళ్ళకి దేవుడు న్యాయవంతుడు, తప్పు చేస్తే శిక్షిస్తాడు అనే అంశం నేర్పించడానికి దేవుడు అలా చేశాడు. యుద్ధాల్లో అయినా అంతే, తప్పు చేసిన వాళ్ళని దేవుడు శిక్షిస్తాడు అనే దేవుడి న్యాయాన్ని, దేవుడి తీర్పుని ప్రజలందరికీ తెలియజేయడం కోసం దేవుడు అలా చేస్తున్నాడు. దావీదు తప్పు చేసినప్పుడు దావీదు కుమారుడు చనిపోయాడు అన్నా కానీ చేసిన పాపాన్ని దేవుడు ఊరికే వదిలిపెట్టడు, ఖచ్చితంగా శిక్షిస్తాడు అని దావీదుకి అర్థం అవడం కోసం అలా చేశాడు. అంతేగాని ఇక్కడ ఏ పరిస్థితుల్లోనూ చనిపోయిన వాళ్ళకి, వాళ్ళ పితరులు చేసిన తప్పులకి దేవుడు వీళ్ళకి తీర్పు తీర్చట్లేదు, బ్రతికున్న వాళ్ళకి దేవుడు తీర్పు తీరుస్తాడు అనే అంశాన్ని నేర్పిస్తున్నాడు అనేది గుర్తుపెట్టుకోండి. చనిపోయిన వాళ్ళలో ఎప్పుడైనా కానీ మంచోళ్ళు ఉంటే పరలోకం వెళ్తారు, చెడ్డవాళ్ళు ఉంటే నరకం వెళ్తారు. దావీదు కుమారుడు చిన్నపిల్లవాడు కాబట్టి చనిపోయాడు కాబట్టి పరలోకం వెళ్తాడు. ఎప్పుడన్నా యుద్ధాలు జరిగాయి, ఏ తప్పు లేని వాళ్ళు చనిపోయారంటే పరలోకం వెళ్తారు. చనిపోయిన వాళ్ళకి వాళ్ళ జీవితాన్ని బట్టే దేవుడు తీర్పు తీరుస్తాడు కానీ వేరే వాళ్ళ పాపాలు వాళ్ళ మీదకి తీసుకురాడు. వేరే వాళ్ళ తప్పులను బట్టి వీళ్ళని శిక్షించి వీళ్ళకి పరలోకం ఇవ్వడం, నరకం ఇవ్వడం అలా చేయడు. వీళ్ళు మంచిగా ఉంటే పరలోకం వెళ్తారు, చిన్నపిల్లలు అయితే పాపం అంటే ఏంటో తెలియని
చేయని వాళ్ళు అయితే పరలోకం వెళ్తారు, ఎవరన్నా పాపాలు చేసిన వాళ్ళు చెడ్డవాళ్ళు ఉంటే వాళ్ళు నరకానికి వెళ్తారు. అయితే భూమి మీద ఉన్న మనుషులకి దేవుడి న్యాయం, పాపంపై దేవుడికి ఉన్న ద్వేషం, దేవుడి తీర్పు, ఇలాంటి విషయాలు తెలియాలనే ఎక్కడైనా కానీ ఇలాంటి సందర్భాలు జరుగుతాయి. దావీదు కుమారుడు చనిపోయాడు అంటే అది శిక్ష దావీదు కుమారుడికి కాదు, దావీదికి. అలాగే ఏ సందర్భం అయినా కానీ బతికున్న వాళ్ళకి దేవుడి లక్షణాలు దేవుడు అలా నేర్పిస్తున్నాడు అని దాని అర్థం. అంతేగాని చనిపోయిన వాళ్ళలో మంచి వాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా దేవుడు శిక్ష విధిస్తున్నాడు అని కాదు. వాళ్ళకేంటి, చనిపోయిన తర్వాత అందులో మంచి వాళ్ళు ఉంటే వాళ్ళు ఖచ్చితంగా పరలోకాన్ని పొందుకుంటారు, మహాభాగ్యాన్ని పొందుకుంటారు. అది వాళ్ళకి శిక్ష కాదు. పరలోకం వెళ్ళడం అనేది మహాభాగ్యం. దేవుడు వాళ్ళ తప్పుని వీళ్ళ మీదకి వేయట్లేదు, వీళ్ళ ద్వారా దేవుడి లక్షణాలు నేర్పిస్తున్నాడు అని దాని అర్థం. ఇక్కడ 7గురినే ఎంచుకున్నారు అని చూడండి, అంటే సంపూర్ణం. అంతకుముందు వాళ్ళు చేసిన తప్పులన్నిటికీ కూడా సంపూర్ణంగా వీళ్ళు ప్రాయశ్చిత్తం చేస్తున్నారు అని దాని అర్థం. ఇదంతా కూడా ఎందుకు జరుగుతుంది? కొత్త నిబంధనలో యేసుక్రీస్తు వారు చనిపోయి మనందరినీ కూడా పాపం నుండి రక్షిస్తారు అని మనందరికీ కూడా తెలియడానికి. పాత నిబంధనలో దేవుడు బలులు పెట్టినా ఇంకేది పెట్టినా మనందరికీ కూడా యేసుక్రీస్తు వారి గురించి నేర్పించడానికే అని మనం చదువుకుంటూ వస్తున్నాం కదా. యేసుక్రీస్తు వారు చనిపోవడం వల్ల మనందరం కూడా క్షమింపబడుతున్నాం. భూమి మీద మనం అనుభవించాల్సిన శిక్షని యేసుక్రీస్తు వారు తన మీద వేసుకుని మనల్ని రక్షించాడు అని యేసుక్రీస్తు వారిలో ఉన్న లక్షణాలు తెలియజేయడానికి ఈ సందర్భం అనేది రాయబడుతుంది అనేది మీరు గుర్తుపెట్టుకోండి. ఎస్పెషల్గా 21 నుండి 24 అధ్యాయాలు ఈ పుస్తకానికి చివరిలో పెడతానికి కూడా అదే కారణం. ఇలాంటి సందర్భమే. ఇప్పుడు సౌలు కుటుంబం వాళ్ళు తప్పు చేస్తే ఈ 7గురు దానికి ప్రాయశ్చిత్తం చేశారు కదా, అలాగే దావీదు తప్పు చేసినప్పుడు దానికి ప్రాయశ్చిత్తం ఎలా కలిగింది అనేది 24 అధ్యాయంలో మనం మాట్లాడుకుంటాం. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే దేవుడు మనందరికీ కూడా ఆయన లక్షణాలు నేర్పిస్తున్నాడు. బతుకున్న వాళ్ళకి దేవుడి తీర్పు ఎలా ఉంటుంది, దేవుడి న్యాయం ఎలా ఉంటుంది అనేది భూమి మీద ఉండే పరిస్థితులని ఒక ఉదాహరణగా చూపించి మనందరికీ కూడా నేర్పిస్తున్నాడు. అంతేగాని అది చనిపోతున్న వాళ్ళకి శిక్ష కాదు. చనిపోతున్న వాళ్ళలో మంచోళ్ళు ఉంటే వాళ్ళు పరలోకం వెళ్తారు, అది చనిపోతున్న వాళ్ళకి శిక్ష కాదు. బతికున్న మనందరికీ కూడా ఆయన చేసే బోధ, ఆ విషయం ద్వారా ఇదిగో ఫ్యూచర్లో మీ కొరకు యేసుక్రీస్తు వారు వస్తారు, ఆయన చనిపోవడం వల్ల మీరు అందరూ కూడా రక్షింపబడుతున్నారు అని యేసుక్రీస్తు వారిది మనకు అర్థం అవడం కోసం పాత నిబంధనలో ఈ సందర్భం అయినా, దేవుడు అంత ముందు పెట్టిన బలులైనా, ఇచ్చిన ధర్మశాస్త్రం అయినా, ఇవన్నీ కూడా ఇంకా మారకుండా మనం తప్పులు చేస్తానే ఉంటే అప్పుడు మనం దేవుడి శిక్షకు గురవుతాం అనే దానికి గుర్తుగా, తీర్పుకు గుర్తుగా దేవుడు అంత ముందు చేసిన యుద్ధాలైనా, సొదొమ గొమొర్రా ప్రాంతాలైనా, ఇవన్నీ కూడా అంటే పరలోకం నరకం వీటి గురించి తెలియజేయడానికి దేవుడు భూమి మీద శిక్ష, కనికరం, న్యాయం, యుద్ధం ఇలాంటి విషయాలు పెట్టుకుని ఉపమానాలుగా ఆత్మ సంబంధమైన విషయాలు, ఈ శరీర సంబంధమైన విషయాలను చూపించి నేర్పిస్తున్నాడు అని దాని అర్థం. ఇక్కడ ఎప్పుడూ కూడా శిక్ష అనేది లేదా తీర్పు అనేది ఆ వ్యక్తి జీవితాన్ని బట్టే ఉంటుంది కానీ పరలోకం వెళ్ళటమా నరకం వెళ్ళటమా అనేది మన జీవితాన్ని బట్టే ఉంటుంది కానీ వేరే వాళ్ళ మంచి పనులకి మనం పరలోకం వెళ్ళము, వేరే వాళ్ళ తప్పులకి మనం నరకం వెళ్ళము, మన పితరులు చేసిన వాటికి మనం అనుభవించము అనేది మీరు గుర్తుపెట్టుకోండి. భూమి మీద చావు మరణాలు, భూమి మీద యుద్ధాలు, భూమి మీద తీర్పులు ఇవన్నీ కూడా దేవుడి లక్షణాలను బతికున్న వాళ్ళు నేర్చుకోవడానికి, అంతేగాని చనిపోతున్న వాళ్ళకు వచ్చే తీర్పు కాదు అనే విషయం మీరు గుర్తుపెట్టుకోండి. అఫ్ కోర్స్ పాత నిబంధన అనేది ఛాయ కాబట్టి, కొత్త నిబంధన అనేది ఒరిజినల్ కాబట్టి, పాత నిబంధన అనేది నీడ కాబట్టి ఒరిజినాలిటీ తెలియని వాళ్ళు, యేసుక్రీస్తు వారి గురించి తెలియని వాళ్ళు దీన్ని తప్పుగా అర్థం చేసుకునే ప్రమాదం ఉంది. కొత్త నిబంధన చదవకపోతే పాత నిబంధన తప్పుగా అర్థం చేసుకునే ప్రమాదం ఉంది. కాబట్టి ఎవరికైనా కానీ ఇప్పటిదాకా మనం చదువుకునే వాటిల్లో, ఇక ముందు చదువుకోబోయే వాటిల్లో, అంతకుముందు చదువుకున్న వాటిల్లో ఎక్కడ ఏదైనా డౌట్ వస్తే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, కాల్ కానీ వాట్సాప్ కానీ చేయండి. ఇక్కడ ఎవరైతే 7గురు చనిపోతున్నారో ఇది దేవుడు వాళ్ళకి నరకం ఇవ్వడం కాదు, వాళ్ళకి తీర్చే తీర్పు కాదు. బతికున్న వాళ్ళందరికీ కూడా ఫ్యూచర్లో యేసుక్రీస్తు చనిపోవడం ద్వారా మీ పాపాలు పోతాయి అనే విషయాన్ని నేర్పించడానికి దేవుడు అందరినీ కూడా సిద్ధపరుస్తున్నాడు. పాత నిబంధన అంతా కూడా యేసుక్రీస్తు వారి గురించి మనం తెలుసుకోవడానికి దేవుడు మనల్ని సిద్ధపరుస్తున్నాడు అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. ఏదైనా డౌట్ ఉంటే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, కాల్ కానీ వాట్సాప్ కానీ చేయండి. ఇలాంటి సందర్భమే మనం 24 అధ్యాయంలో కూడా చదువుకుంటాం. పాపాన్ని ఊరికే క్షమించడం కాదు, పాపానికి ఖచ్చితంగా శిక్ష ఉంటుంది అనే విషయాన్ని దేవుడు ఇక్కడ అందరికీ కూడా నేర్పిస్తున్నాడు. దానికి ప్రాయశ్చిత్తం ఖచ్చితంగా జరగాలి అనే విషయం ఇక్కడ అందరికీ నేర్పిస్తున్నాడు. యేసుక్రీస్తు వారి దగ్గర జరగబోయే సందర్భానికి ఇవన్నీ కూడా ఛాయలు, అంటే దానికోసం ప్రిపరేషన్. పాపానికి ఖచ్చితంగా శిక్ష అనేది ఉంటుంది. ఇప్పుడు మనం బాప్తీసం తీసుకుని క్షమింపబడినంత మాత్రాన ఆ శిక్ష పోయిందని కాదు, ఆ శిక్ష మన బదులు యేసుక్రీస్తు వారు అనుభవించారు అని దాని అర్థం. ఇక్కడ ఈ గిబియోనీలు అందరూ కూడా
సౌలు కుటుంబం పైన పగ తీర్చుకోవాలి అనే ఉద్దేశంతో ఉన్నారు. పగ తీర్చుకోవడం కరెక్ట్ కాదు, అలాగని సౌలు కుటుంబం వాళ్ళు చేసింది కరెక్ట్ కాదు. కాబట్టి దేవుడు కరువు రప్పించి అందరికీ కూడా అటు సౌలు కుటుంబం వాళ్ళు చేసింది తప్పే అని చెప్పాడు, అలాగే గిబియోనీలు సౌలు కుటుంబం మొత్తాన్ని చంపకుండా 7 మాత్రమే ఆ గిబియోనీలకు అప్పగించి వాళ్ళ ద్వారా దానికి ప్రాయశ్చిత్తం కూడా కలిగించాడు, సమాధానాన్ని కలిగించాడు అనేది మనకు అర్థం అవ్వాలి. ఇప్పుడు దాకా చదివిన దాంట్లో ఎవరికైనా ఏదైనా అర్థం కాకపోతే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, కాల్ కానీ వాట్సాప్ కానీ చేయండి. అయ్యా కుమార్తెగు రిస్పా గోనె పట్ట తీసుకొని కొండపైన పరుచుకొని కోతకాల ఆరంభము మొదలుకొని ఆకాశము నుండి వర్షము ఆ కళేబరముల మీద కురియు వరకు అచ్చటనే ఉండి పగలు ఆకాశ పక్షులు వాటి మీద వాలకుండను, రాత్రి అడవి మృగములు దగ్గరకు రాకుండను వాటిని కాచుచూ ఉండగా అయ్యా కుమార్తెగు రిస్పా అను సౌలు ఉపపత్ని చేసినది దావీదునకు వినబడెను. చనిపోయిన తర్వాత కూడా తన కుమారుల్ని ఆ రిస్పా ఎంతగా గౌరవిస్తుంది, ఎంతగా ప్రేమిస్తుంది అనే విషయం దావీదునకు తెలిసింది. వారు ఉరితీయబడ్డారు కదా, అయినా కానీ వాళ్ళ కళేబరాలను కాపాడుతుంది అని దావీదునకు అర్థమైంది. కాబట్టి దావీదు పోయి సౌలు ఎముకలను అతని కుమారుడైన యోనాతాను ఎముకలను యాబెష్గిలాదు నుండి తెప్పించెను. ఫిలిస్తీయులు గిల్బోవలో సౌలును హతము చేసినప్పుడు వారు సౌలును యోనాతానును బేత్షాను పట్టణపు వీధిలో వేలాడగట్టగా యాబెష్గిలాదు వారు వారి ఎముకలను అచ్చటి నుండి దొంగిలి తెచ్చి ఉండిరి. ఇదంతా కూడా మనం మొదటి సమూయేలు చివరిలో చదువుకున్నాం. కావున దావీదు వారి యొద్ద నుండి సౌలు ఎముకలను అతని కుమారుడైన యోనాతాను ఎముకలను తెప్పించెను. రాజాజ్ఞను బట్టి ఉరితీయబడిన వారి ఎముకలను జనులు సమకూర్చిరి. సౌలు ఎముకలను అతని కుమారుడైన యోనాతాను ఎముకలను బెన్యామీనుల దేశమునకు చేరిన సెలాలోనున్న సౌలు తండ్రియగు కీషు సమాధి యందు పాతిపెట్టిరి. రాజు ఇలాగు చేసిన తరువాత దేశము కొరకు చేయబడిన విజ్ఞాపనను దేవుడు అంగీకరించెను. దేవుడు న్యాయవంతుడు, ఏ పాపం చేసినా కానీ ఖచ్చితంగా దానికి ప్రతిఫలం ఉంటుంది అనేది అందరికీ అర్థమైంది. అలాగని చనిపోయిన తర్వాత వాళ్ళను ఊరికే వదిలేయకుండా దావీదు వాళ్ళందరినీ కూడా ఒకటే చోట పాతిపెట్టిన విధానం, వాళ్ళను మాత్రమే కాదు వాళ్ళ తండ్రి అయిన సౌలు యొక్క ఎముకలను కూడా తీసుకొచ్చి వాళ్ళతో పాటే పాతిపెట్టాడు. అంటే చనిపోయిన తర్వాత వీళ్ళందరికీ కూడా గౌరవం ఇస్తున్నాడు, వాళ్ళ కుటుంబానికి వాళ్ళు గుర్తుగా ఉండేలాగా వాళ్ళ పైన గౌరవం చూపిస్తున్నాడు దావీదు అనేది మనం గమనించాలి. ఈ అధ్యాయంలో మనకి ఏం తెలియబడుతుందంటే దేవుడు న్యాయవంతుడు, అలాగని దాన్ని మనం తప్పుగా చూడకుండా ఆ న్యాయాన్ని కూడా మనం గౌరవించాలి, అందులో కూడా మనం మంచిగా ప్రవర్తించాలి అనే విషయం ఇక్కడ తెలియబడుతుంది. దావీదు కూడా అంతే కదా, సౌలు చెడ్డవాడైనప్పటికీ సౌలు చనిపోయిన తర్వాత బాధపడ్డాడు, ఇజ్రాయెల్ అందరికీ అతడు గొప్పతనాలు తెలియజేశాడు, యోనాతాన్ గురించి కూడా అలాగే చేశాడు. ఇవన్నీ కూడా దేవుడికి బాగా నచ్చాయి. దేవుడు తీర్చిన న్యాయంలో కూడా మనం గౌరవం చూపించవచ్చు, తర్వాత తరాలకి ఒక మాదిరిగా వాటిని ఉంచవచ్చు అనే విషయాన్ని దావీదు దగ్గర నుండి మనం నేర్చుకోవాలి. ఈ అధ్యాయంలో ఎవరికైనా ఏదైనా అర్థం కాకపోతే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, కాల్ కానీ వాట్సాప్ కానీ చేయండి. ఫిలిస్తీయులకును ఇజ్రాయేలీలకును యుద్ధము మరలా జరగగా దావీదు తన సేవకులతో కూడా దిగిపోయి ఫిలిస్తీయులతో యుద్ధము చేయునప్పుడు సొమ్మసిల్లెను. మరొక సమయంలో దావీదు చాలా యుద్ధాలు చేశాడు కదా, ఆ సమయాల్లో దాని అర్థం ఈ 14 వచనాలు కూడా దావీదు రాజైన కొత్తలో జరిగినవి. మరలా ఈ 15వ వచనం నుండి దావీదు పాలించిన కొన్ని సంవత్సరాల తర్వాత అని దాని అర్థం. ఒకానొక యుద్ధంలో దావీదు బాగా అలసిపోయాడు. అప్పుడు రెఫాయీముల సంతతి వాడగు ఇష్పి బేనోబా అను ఒకడు ఉండెను. అతడు ధరించి ఉన్న ఖడ్గము కొత్తది, వాని ఈటె 300 తులముల ఎత్తడి గలది. నేను దావీదును చంపెదను అని అతడు చెప్పి ఉండెను. ఇతడు కూడా గొలియాతులాగే పెద్దవాడు, మంచి బేకరుడు, జైంట్. గొలియాతులాగే ఇతడు కూడా ఉన్నాడు అని దాని అర్థం. ఇష్బి బెనోబా. సెరూయా కుమారుడైన అభిషై రాజును ఆదుకొని ఆ ఫిలిస్తీన్ని కొట్టి చంపెను. అంతకుముందు దావీదు చంపాడు గొలియాతు అనే జైంట్ని. ఇప్పుడు దావీదు సైన్యంలో ఉండే అభిషై అటు దావీదుని రక్షిస్తున్నాడు, దావీదు అతడు ఇద్దరు కలిసి మరలా ఇంకొక జైంట్ నెఫీలిల్ లాంటి వాళ్ళు అతన్ని చంపారు. దావీదు జనులు దీన్ని చూచి ఇజ్రాయేలీలకు దీపమగు నీవు ఆరిపోకుండునట్లు నీవు ఇక మీదట మాతో కూడా యుద్ధమునకు రావద్దని అతని చేత ప్రమాణము చేయించిరి. యుద్ధమునకు రాకూడదు అంటే మేబీ ఇప్పటికే దావీదు బాగా ముసలివాడైపోయి ఉంటాడు. కేవలం దావీదు మాత్రమే కాదు, ఒక జైంట్ని చంపింది. అభిషేక్ కూడా ఎవరెవరైతే దేవుడి మీద విశ్వాసంతో ముందడిగేస్తారో వాళ్ళందరి ద్వారా దేవుడు అనేకమైన అద్భుత కార్యాలు చేయిస్తాడు అనేది కూడా ఈ సందర్భం నుండి మనం గుర్తుపెట్టుకోవాలి. మనం గొలియాతు సందర్భంలోనే చదువుకున్నాం కదా, గొలియాతు లాంటి జైంట్స్ ఇంకా చాలా మంది ఉన్నారు, గొలియాతుకు కూడా సహోదరులు ఉన్నారని. అలాంటి వాళ్ళల్లో ఒకడు ఒక యుద్ధంలో చనిపోయాడు అనేది ఇక్కడ మనకి తెలియజేయబడుతుంది. అటు తర్వాత ఫిలిస్తీన్లలో గోబు దగ్గర
మరలా యుద్ధము జరగగా హూషాతీయుడైన సిబ్బెకై రెఫాయీముల సంతతి వాడగు సఫును చంపెను. ఇతడు ఇంకో జైంటు. 3 జైంట్లు కనపడ్డారు ఇప్పటికీ మనకి. సఫు, పైన చదువుకున్న ఇష్పి బెనోబా, అంత ముందు చదువుకున్న గొల్యాతు, 3 కనపడ్డారు. తరువాత గోబు దగ్గర ఫిలిస్తీన్లలో ఇంకొకసారి యుద్ధము జరగగా అక్కడ బెత్లెహీమీయుడైన యహరేయోరెగీము కుమారుడగు ఎల్హానాను గిత్తీయుడైన గొల్యాతు సహోదరుని చంపెను. వాని ఈటెకర్ర నేతగాని దోనె అంత పెద్దది. ఆ గొల్యాతు యొక్క సహోదరుణ్ణి ఎల్హానాను అనే వ్యక్తి చంపాడు. ఇక్కడతో మొత్తానికి మనకు 4 కనబడ్డారు. ఈ 4 అతని పేరు కనబడలేదు. మళ్ళీ ఇంకొక యుద్ధము గాతు దగ్గర జరిగెను. అక్కడ మంచి ఎత్తరి ఒకడు ఉండెను. ఒక్కొక్క చేతికి 6 వేళ్లును 24 వేళ్లు అతనికి ఉండెను. అతడు రెఫాయీముల సంతతి వాడు. అతడు ఇజ్రాయేలీలను తిరస్కరించుచుండగా దావీదు సహోదరుడైన షిమ్యాకు పుట్టిన యోనాతాను అతన్ని చంపెను. మరలా ఇంకొకటి చనిపోయాడు. మొత్తం 5 కనపడ్డారు మనకి. 5 కూడా జైంట్స్ లాంటి వాళ్ళు. ఈ 4 గాతులోనున్న రెఫాయీముల సంతతి వారై దావీదు వలనను అతని సేవకుల వలనను హతమైరి. ఇక్కడేమో 4 కనపడ్డారు, అంత ముందేమో గొల్యాతు. మొత్తం వీళ్ళందరూ కూడా గొల్యాతు లాంటి పెద్ద పెద్ద జైంట్స్. వీళ్ళందరినీ కూడా దావీదు సైన్యం ఓడించింది. దేవుడు దావీదును ఉపయోగించుకుని వాళ్ళందరినీ కూడా చంపించాడు అని దాని అర్థం. ఒక పక్కన దేవుడి న్యాయం తెలుస్తుంది, తీర్పు తెలుస్తుంది. ఇంకో పక్కన దేవుడు కేవలం దావీదుకే కాదు, ఎవరెవరైతే మంచిగా ఉంటారో వాళ్ళందరికీ కూడా తోడుంటాడు అని తెలుస్తుంది. అలాగే దావీదు కాలం ముగుస్తుంది. ఇంకో రాజు కొరకు, దావీదు లాంటి, దావీదు కన్నా గొప్ప రాజు కొరకు మీరందరూ కూడా సిద్ధపడండి అని వాక్యం మనందరినీ కూడా ప్రిపేర్ చేస్తుంది అనేది మీరు గుర్తుపెట్టుకోండి. అది కొత్త నిబంధనలో రాబోయే యేసుక్రీస్తు వారి గురించి అనేది కూడా మీరు గుర్తుపెట్టుకోండి. సమూయేలు 2వ గ్రంథం 22వ అధ్యాయం. యెహోవా తన్ను సౌలు చేతిలో నుండి తన శత్రువులందరి చేతిలో నుండి తప్పించిన దినమున దావీదు ఈ గీత వాక్యములను చెప్పి యెహోవాను స్తోత్రించెను. అతడు ఇట్లనెను. దావీదు ఎప్పుడు రాస్తున్నాడో చెప్పబడుతుంది. ఈ సమూయేలు 2వ గ్రంథం 22వ అధ్యాయంలో మనం చదువుకోబోయే కీర్తన మనం తర్వాత కీర్తనలో 18వ అధ్యాయంలో కూడా చదువుకుంటాం. అయితే ఇక్కడేమో దావీదును గుర్తుపెట్టుకుని ఈ కీర్తన అంతా కూడా మనం చదువుకుంటాం. అక్కడేమో మనందరం కూడా దాన్ని అప్లై చేసుకోవచ్చు. ఒకటే పాట, ఒకటే కీర్తన, 2 వేరు సందర్భాల్లో మనం చదువుకుంటున్నాం అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. మొత్తం కీర్తన అంతా కూడా ఒకేలా ఉంటుంది, చిన్న చిన్న డిఫరెన్సెస్ తప్ప. యెహోవా నా శైలము, నా కోట, నా రక్షకుడు, నా దుర్గము, నేను ఆయనను ఆశ్రయించుదును. నా కేడెము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా ఆశ్రయస్థానము, ఆయనే నాకు రక్షకుడు. బలాత్కారుల నుండి నన్ను రక్షించువాడవు నీవే. కీర్తనీయుడైన యెహోవాకు నేను మొరపెట్టి తిని, నా శత్రువుల చేతిలో నుండి ఆయన నన్ను రక్షించెను. మృత్యువు యొక్క అలలు నన్ను చుట్టుకొనగను, వరద పొర్లు వలె భక్తిహీనులు నా మీదికి వచ్చి నన్ను బెదిరించగను. పాతాళ పాశములు నన్ను అరికట్టగను, మరణపు ఉరులు నన్ను ఆవరించగను. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని, నా దేవునికి ప్రార్థన చేసి తిని. ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన అంగీకరించెను. నా మొర ఆయన చెవులలో జొచ్చెను. అప్పుడు భూమి కంపించి అదిరెను, పరమండలపు పునాదులు వణికెను. ఆయన కోపింపగా అవి కంపించెను. ఆయన నాసికారంధ్రముల్లో నుండి పొగ పుట్టెను. ఆయన నోట నుండి అగ్ని వచ్చి దహించెను. నిప్పు కణములను రాజబెట్టెను. ఈ కీర్తనలో ఉన్న ప్రతి లైన్ని మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలనుకుంటే చాలా అయిపోద్ది. అంత డీటెయిల్గా వెళ్లకుండా మనం పైపైన చదువుకుంటున్నాం కాబట్టి, ఆదికాండం 1వ అధ్యాయం నుండి కూడా మనం పైపైన చదువుకుంటూ వస్తున్నాం కాబట్టి నేను మరీ ఎక్కువ డీటెయిల్గా వెళ్ళట్లేదు. ఎవరికన్నా ఏదైనా లైన్ డౌట్ వస్తే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, కాల్ కానీ వాట్సాప్ కానీ చేయండి. ఇవి ఎక్స్ప్లెయిన్ చేసుకోవడానికంటే కూడా ప్రతిరోజు పాడుకోవాలి, ప్రతిరోజు దేవుని గుర్తించాలి, కీర్తించాలి అనే ఉద్దేశంతో ఈ కీర్తనలన్నీ కూడా రాయబడుతున్నాయి అనే విషయం మీరు గుర్తుపెట్టుకోండి. అగ్ని వేరే దాన్ని కాలుస్తుంది, అలాంటి నిప్పు కణాలే దేవుడి నోటి నుండి వచ్చే వెలుక్కి కాలిపోతున్నాయి. ఇదంతా కూడా కవిత్వాత్మకమైన వర్ణన. దేవుడు ఎంత గొప్పవాడు, మనం బాధల్లో ఉన్నప్పుడు ఆయన మనల్ని ఎలా రక్షిస్తాడు అనే దానికి కవిత్వాత్మకమైన వర్ణన, కీర్తన, పాట అనేది మీరు గుర్తుపెట్టుకోండి. మేఘములను వంచి ఆయన వచ్చెను, ఆయన పాదముల కింద గాఢాంధకారము కమ్మి ఉండెను. కెరూబుల మీద ఎక్కి ఆయన ఎగిరి వచ్చెను, గాలి రెక్కల మీద ప్రత్యక్షమాయను. గుడారము వలె అంధకారము తన చుట్టూ వ్యాపింపజేసెను. నీటి మబ్బుల సముదాయములను, ఆకాశపు దట్టపు మేఘములను వ్యాపింపజేసెను. ఆయన సన్నిధి కాంతిలో నుండి నిప్పు కణములు పుట్టెను. యెహోవా ఆకాశమందు గర్జించెను, సర్వోన్నతుడు ఉరుము ధ్వని పుట్టించెను. తన బాణములను ప్రయోగించి శత్రువులను చెదరగొట్టెను, మెరుపులను ప్రయోగించి వారిని తరిమివేసెను. యెహోవా గద్దింపునకు తన నాసికారంధ్రముల శ్వాసము వడిగా విడువగా ఆయన గద్దింపునకు
ప్రవాహముల అడుగు భాగములు కనబడెను, భూమి పునాదులు బయలుపడెను. ఉన్నత స్థలముల నుండి చెయ్యి చాపి ఆయన నన్ను పట్టుకొని మహా జలరాశులలో నుండి నన్ను తీసెను. బలవంతులకు పగవారు, నన్ను ద్వేషించువారు నాకంటే బలిష్ఠులై ఉండగా వారి వశము నుండి ఆయన నన్ను రక్షించెను. ఆపత్కాలమందు వారు నా మీదికి రాగా యెహోవా నన్ను ఆదుకొనెను. విశాలమైన స్థలమునకు నన్ను తోడుకొని వచ్చెను. నేను ఆయనకు ఇష్టుడను గనుక ఆయన నన్ను తప్పించెను. నా నీతిని బట్టి ఆయన నాకు ప్రతిఫలమిచ్చెను. నా నిర్దోషత్వమును బట్టియే నాకు ప్రతిఫలమిచ్చెను. యెహోవా మార్గములను నేను అనుసరించుచున్నాను. భక్తిహీనుడనై నేను నా దేవుణ్ణి విడిచిన వానను కాను. ఆయన న్యాయ విధులన్నింటినీ నేను లక్ష్యపెట్టుచున్నాను. ఆయన కట్టడలను త్రోసివేసిన వాడను కాను. దోషక్రియలు నేను చేయనొల్లకుంటిని. ఆయన దృష్టికి యథార్థుడనైతిని. ఇవన్నీ కూడా దావీదు పాపం చేయకముందు రాయబడిన విషయాలు. మనం తప్పు చేయకుండా ఉంటే దేవుడు మనకి ఎప్పుడు తోడుగా ఉంటాడు. మనం ఏ ఆపదలో ఉన్నా కానీ అద్భుతకరంగా ఆయన మనల్ని అందులో నుండి బయటికి రప్పిస్తాడు అని దాని అర్థం. కాకపోతే మనం నిర్దోషంగా ఉండాలి. కావున నేను నిర్దోషినై ఉండుట యెహోవా చూచెను. తన దృష్టికి కనబడిన నా చేతుల నిర్దోషత్వమును బట్టి నాకు ప్రతిఫలమిచ్చెను. దయగల వారి ఎడల నీవు దయ చూపించుదువు, యథార్థవంతుల ఎడల నీవు యథార్థవంతుడిగా నుందువు. సద్భావము గల వారి ఎడల నీవు సద్భావము చూపుదువు, మూర్ఖుల ఎడల నీవు వికటముగా నుందువు. శ్రమపడు వారిని నీవు రక్షించదవు, గర్విష్ఠులకు విరోధివై వారిని అణిచివేసెదవు. యెహోవా, నీవు నాకు దీపమై ఉన్నావు. యెహోవా చీకటిని నాకు వెలుగుగా చేయును. నీ సహాయము చేత నేను సైన్యములను జయింతును. నా దేవుని సహాయము వలన నేను ప్రాకారములను దాటుదును. దేవుడు యథార్థవంతుడు, యెహోవా వాక్కు నిర్మలము. ఆయన శరణజొచ్చు వారందరికీ ఆయన కేడెము. యెహోవా తప్ప దేవుడేడి? మన దేవుడు తప్ప ఆశ్రయ దుర్గమేది? దేవుడు నాకు బలమైన కోటగా ఉన్నాడు. ఆయన తన మార్గమునందు యథార్థవంతులను నడిపించును. ఆయన నా కాళ్ళు జింక కాళ్ళ వలె చేయును. ఎత్తైన స్థలముల మీద నన్ను నిలుపును. నా చేతులకు యుద్ధము చేయ నేర్పువాడు ఆయనే. నా బాహువులు ఇత్తడి విల్లును ఎక్కుబెట్టును. నీవు నీ రక్షణ కేడెమును నాకు అందించదువు. నీ సాత్వికము నన్ను గొప్ప చేయును. నా పాదములకు చోటు విశాలపరచుదువు. నా చీల మండలు బెనకలేదు. నా శత్రువులను తరిమి నాశనము చేయుదును. వారిని నశింపజేయు వరకు నేను తిరగను. నేను వారిని మృంగివేయుదును, వారిని తిత్తునీలుగా కొట్టుదును. వారు నా పాదముల కింద పడి లేవలేకయుందురు. యుద్ధమునకు బలము నీవు నన్ను ధరింపజేయుదువు. నా మీదికి లేచిన వారిని నీవు అణచివేసెదవు. నా శత్రువులను వెనకకు మళ్ళ చేయుదువు. నన్ను ద్వేషించు వారిని నేను నిర్మూలము చేయుదును. వారు ఎదురు చూతురు గాని రక్షించువాడు ఒకడునూ లేకపోవును. వారు యెహోవా కొరకు కనిపెట్టినను ఆయన వారికి ప్రత్యుత్తరమియ్యకుండును. నేల ధూళి వలె వారిని నలగొట్టెదను, పొడిగా వారిని కొట్టెదను. వీధుల్లోని పెంట వలె నేను వారిని పారపోసి అణగదొక్కెదను. అంతకుముందేమో నేను బాధల్లో ఉన్నప్పుడు దేవుడు నన్ను కాపాడతాడు, ఆపదలో ఉన్నప్పుడు కాపాడతాడని చెప్పాడు. ఇప్పుడేమో నేను యుద్ధాలు చేసేటప్పుడు నన్ను గెలిపిస్తున్నాడు అని చెప్తున్నాడు. ప్రతి దాంట్లో కూడా దేవుని కీర్తిస్తున్నాడు. బాధల్లో ఉన్నప్పుడు, విజయాల్లో ఉన్నప్పుడు అని దాని అర్థం. నా ప్రజల కలహములలో పడకుండా నీవు నన్ను విడిపించితివి. జనులకు అధికారిగా నన్ను నిలిపితివి. నేను ఎరుగని జనులు నన్ను సేవించెదరు. అన్యులు నాకు లోబడినట్టు వేషము వేయుదురు. వారు నన్ను గూర్చి వినిన మాత్రము చేత నాకు విధేయులగుదురు. అన్యులు దుర్బరులై వణుకుచు తమ దుర్గములను విడిచి వచ్చెదరు. యెహోవా జీవము గలవాడు, నా ఆశ్రయదుర్గమైన వాడు స్తోత్రార్హుడు. నాకు రక్షణాశ్రయదుర్గమైన దేవుడు మహోన్నతుడగునుగాక. ఆయన నా నిమిత్తము ప్రతిదండన చేయు దేవుడు. ఆయన నా నిమిత్తము పగ తీర్చు దేవుడు. జనులను నాకు లోబర్చువాడు ఆయనే. ఆయనే నా శత్రువుల చేతిలో నుండి నన్ను విడిపించును. నా మీదికి లేచిన వారి కంటే ఎత్తుగా నీవు నన్ను హెచ్చించుదువు. బలాత్కారము చేయు వారి చేతిలో నుండి నీవు నన్ను విడిపించుదువు. అందువలన యెహోవా, అన్యజనులలో నేను నిన్ను ఘనపరచెదను. నీ నామకీర్తన గానము చేసేదను. నీవు నియమించిన రాజునకు గొప్ప రక్షణ కలుగజేయువాడవు.
అభిషేకించిన దావీదునకును అతని సంతానమునకును నిత్యము కనికరము చూపువాడవు. మనం బాధల్లో ఉన్నా, ఆపదల్లో ఉన్నా, విజయాల్లో ఉన్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా దేవుణ్ణి ఎలా కీర్తించాలి అనే దానికోసం ఈ పాట ఒక మంచి పాట, మనకి ఆదరణ కలిగించే పాట, దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే పాట. ఇలాంటి పాటలు దావీదు అనేకమైన రాశాడు. అవన్నీ కూడా మనం కీర్తనల గ్రంథంలో చదువుకుందాం. ఇక్కడ ఈ 22, 23 అధ్యాయాల్లో దావీదు రాసిన పాటలు కూడా మరలా ఇక్కడ ఎందుకు పెట్టారు అంటే దేవుడి యొక్క న్యాయం, దేవుడి యొక్క కృప, దేవుడి యొక్క ప్రేమ అన్నీ కూడా మనకు అర్థం అవ్వాలి అన్న ఉద్దేశంతో చివరి ఈ 4 అధ్యాయాలు కూడా, ఈ సమూయేలు 2వ గ్రంథం ఈ చివరి 4 అధ్యాయాలు దావీదు గురించో, సౌలు గురించో, దావీదు యొక్క పిల్లల గురించో కాదు, చరిత్ర గురించి కాదు, ఇప్పుడు దాకా మనం చదువుకున్న స్టోరీ గురించి కాదు, దేవుడి లక్షణాల గురించి, దేవుడి గురించి అనేది మనం గమనించాలి. చదువుకుంటూ వెళ్దాం. దావీదు రచించిన చివరి మాటలు ఇవే. యెషై కుమారుడగు దావీదు పలికిన దేవోక్తి ఇదే. ఇది దావీదు తన చివరి కాలంలో, ముసలి కాలంలో మాట్లాడుతున్నాడు అని దాని అర్థం. యాకోబు దేవుని చేత అభిషిక్తుడై మహాధిపత్యము నొందినవాడును, ఇజ్రాయేలీల స్తోత్ర గీతములను మధురగానము చేసిన గాయకుడునగు దావీదు పలికిన దేవోక్తి ఇదే. దావీదును వాళ్ళందరూ కూడా ఎలా పిలుస్తున్నారు? దేవుడి చేత అభిషిక్తుడు అంటే అభిషేకం పొందినవాడు, మహాధిపత్యము అంటే రాజుగా అయినవాడు, పాటలు పాడేవాడు, దేవుణ్ణి ఆరాధించేవాడు అని దావీదును వాళ్ళు పిలుస్తున్నారు. ఏదో కేవలం రాజుగా కాదు, దేవుణ్ణి ఆరాధించే వ్యక్తిలాగా దావీదుని ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకుంటున్నారు అనే విషయం కూడా మనకి ఇక్కడ అర్థం అవ్వాలి. యెహోవా ఆత్మ నా ద్వారా పలుకుచున్నాడు, ఆయన వాక్కు నా నోట ఉన్నది. ఇజ్రాయేలీల దేవుడు సెలవిచ్చుచున్నాడు, ఇజ్రాయేలీలకు ఆశ్రయదుర్గమగువాడు నా ద్వారా మాట్లాడుతున్నాడు. మనుష్యులను ఏలు ఒకడు పుట్టును, అతడు నీతిమంతుడై దేవుని యందు భయభక్తులు కలిగి ఏలును. పైన చూసారా 2 వచనాలు, పరిశుద్ధాత్మ ద్వారా మాట్లాడుతున్నాడు, దేవుడు నా ద్వారా ప్రవచనం చెప్పిస్తున్నాడు అని ఎందుకు చెప్పాడు? ఇవి యేసుక్రీస్తు వారి గురించిన ప్రవచనాలు. ఇదిగో ఫ్యూచర్లో మనుషుల్ని ఏలే ఒకడు పుడతాడు, అతడు నీతిమంతుడై దేవుడి యందు భయభక్తులు కలిగి ఉంటాడు, ఏలతాడు అంటే రాజు అవుతాడు. ఉదయకాలపు సూర్యోదయ కాంతి వలెను, మబ్బు లేకుండా ఉదయించిన సూర్యుని వలెను, వర్షము కురిసిన పిమ్మట నిర్మలమైన కాంతి చేత భూమిలో నుండి పుట్టిన లేత గడ్డి వలెను అతడు ఉండును. అతనిలో ఒక్క పాపం కూడా ఉండదు, పరిశుద్ధుడు అని చెప్తున్నాడు. నా సంతతి వారు దేవుని దృష్టికి అనుకూలురే కదా, ఆయన నాతో నిత్య నిబంధన చేసి ఉన్నాడు. ఆయన నిబంధన సర్వ సంపూర్ణమైన నిబంధనే, అది స్థిరమాయను. ఈ సర్వ సంపూర్ణమైన నిబంధన అనేది గుర్తుపెట్టుకోండి, నిత్య నిబంధన అనేది గుర్తుపెట్టుకోండి. దావీదు నుండి ఒకడు వస్తాడు, ఒకడు పుడతాడు, యేసుక్రీస్తు వారు. ఆయన ప్రతి దానికి కూడా పరిపూర్ణం. సౌలు తప్పు చేశాడు కాబట్టి దేవుడు దావీదుని ఎంచుకున్నాడు. దావీదు ఏమన్నా పరిపూర్ణ నాయకుడు అంటే దావీదులో కూడా కొన్ని తప్పులు ఉన్నాయి కదా. పరిపూర్ణ నాయకుడు ఫ్యూచర్లో వస్తాడు అని యేసుక్రీస్తు వారి గురించి ప్రిపేర్ చేసే పాట, సిద్ధపరిచే ప్రవచనం అనేది మీరు గుర్తుపెట్టుకోండి. ఈ చివరి 4 అధ్యాయాలు కూడా 21 నుండి 24 వరకు ఎందుకు విడిగా పెట్టబడ్డాయో మీకు అర్థమైనయా? ఈ చివరి 4 అధ్యాయాల్లో యేసుక్రీస్తు వారి గురించి, దేవుడి లక్షణాల గురించి మనం చదువుకుంటాం, అంతేగాని దావీదు గురించో, సౌలు గురించో, దావీదు కుమారుల గురించో కాదు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. దేవునికి పరిపూర్ణ అనుకూలము, అది నాకు అనుగ్రహింపబడిన రక్షణార్థమైనది, నిశ్చయముగా ఆయన దాన్ని నెరవేర్చును. ఫ్యూచర్లో మెస్సయ్య పుడతాడు, నా వంశములో నుండి మిమ్మల్ని ఏలేవాడు పుడతాడు, ఇది నిత్య నిబంధన. ఒకడు ముండ్లను చేత పట్టుకొనుటకు భయపడినట్లు దుర్మార్గులు విసర్జింపబడుదురు. ముండ్లను పట్టుకొనువాడు ఇనుప పనిముట్టునైనను బెల్లపు కోననైనను వినియోగించుకుని కదా. మనుష్యులు వాటిలో దేనిని విడువక అంతయు ఉన్న చోటనే కాల్చివేయుదురు. ముండ్ల చెట్లను ఇనుముతో నాశనం చేసినట్టు దేవుడు రాబోయే రాజు చెడును అంతం చేస్తాడు, మంచిని మాత్రమే స్థిరంగా ఉండేలా చేస్తాడు అని యేసుక్రీస్తు వారి గురించిన ప్రవచనాలు. యేసుక్రీస్తు వారు ఈ లోక రాజు కాదు, కానీ ఆత్మ సంబంధంగా ఉండే విశ్వాసులందరికీ కూడా రాజు అనేది కూడా మనం కొత్త నిబంధనలో చదువుకుంటాం. ఈ ప్రవచనాలన్నీ కూడా దేవుడు దావీదుతో చెప్పిస్తున్నాడు అని దాని అర్థం. ఈ 7వ వచనంతో కీర్తన కంప్లీట్ అయిపోద్ది. 8వ వచనం నుండి దావీదు బతుకున్న జీవితం మొత్తానికి కూడా ఒక సారాంశం, అది కూడా చదువుకుంటూ వెళ్దాం. దావీదు అనుచరుల్లో బలాఢ్యులు ఎవరనగా యోషే బెషబతు అను ముఖ్యుడగు తక్కుమోనీయుడు. యోషే బెషబతు అతడు ఏం చేశాడు? అతడు ఒక యుద్ధములో 800 మందిని హతము చేసెను. ఇతని తరువాతి వాడు అహోహీయుడైన దోదో కుమారుడైన ఎలియాజరు. అతడు దావీదు ముగ్గురు బలాఢ్యుల్లో ఒకడు. ఎలియాజరు ఇతడు ఏం చేశాడు? యుద్ధమునకు కూడి వచ్చిన ఫిలిస్తీయులు ఇజ్రాయేలీలను తిరస్కరించి ఢీకొని వచ్చినప్పుడు ఇజ్రాయేలీలు వెళ్ళిపోగా అతడు లేచి చేయి తిమ్మి
ఇమిరుగొని కత్తి దానికి అంటుకొని పోవు వరకు ఫిలిస్తీయులను హతము చేయుచూ వచ్చెను. ఆ కత్తి అతని చేతికి అంటుకుపోయింది అంటే ఇంకా దాన్ని విడదీయలేనంత గట్టిగా పట్టుకున్నాడు, అంతమందిని చంపాడు, అంత గంభీరంగా యుద్ధం చేశాడు అని దాని అర్థం. ఆ దినమున యెహోవా ఇజ్రాయేలీలకు గొప్ప రక్షణ కలుగజేశాను. దావీదు దగ్గర దావీదు ఒక్కడే కాదు, దేవుణ్ణి నమ్ముకున్న విశ్వాసం కలిగిన వారు ఎంతమంది ఉన్నారు, వాళ్ళు చేసే అద్భుత కార్యాలు కూడా దేవుడు ఇక్కడ రాయిస్తున్నాడు, కేవలం దావీదు గురించే కాదు అనేది దీని అర్థం. దోపిడీ సొమ్ము పట్టుకొనుటకు మాత్రము జనులు అతని వెనుక వచ్చిరి. యుద్ధం అంతా కూడా అతడే గెలిపించినంత వీరోచితంగా అతడు పోరాడాడు. దేవుడు అతనికి తోడున్నాడు. ఎలియాజరు. ఇతని తరువాత వారెవరనగా హరారీయుడగు ఆగే కుమారుడైన షమ్మా. ఫిలిస్తీయులు అలసందల చేనులో గుంపుగూడగా జనులు ఫిలిస్తీయుల ఎదుట నిలవలేక పారిపోయిరి. అప్పుడితడు ఆ చేని మధ్యను నిలిచి ఫిలిస్తీయులు దాని మీదికి రాకుండా వారిని వెళ్ళగొట్టి వారిని హతము చేయుట వలన యెహోవా ఇజ్రాయేలీలకు గొప్ప రక్షణ కలుగజేసెను. షమ్మా, ఇతని ద్వారా కూడా దేవుడు ఎలా యుద్ధాలు గెలిపించాడు. యోషే బెషెబతు, ఎలియాజరు, షమ్మా ఈ ముగ్గురు కూడా ఎంత వీరోచితంగా పోరాడారు. వీళ్ళు కూడా దేవుణ్ణి ఎంతగా విశ్వసించారు, దేవుడు వాళ్ళ ద్వారా జరిగించిన గొప్ప కార్యాలు అవన్నీ కూడా 3 చెప్పబడ్డాయి. మరియు 30 మంది అధిపతుల్లో ఈ ముగ్గురి కింద 30 మంది ఉంటారు, అంటే తర్వాత ర్యాంక్ సేవకులు అని దాని అర్థం. శ్రేష్ఠులైన ముగ్గురు కోతకాలమున, ఈ 30 మందిలో మరలా ముగ్గురు గొప్ప యోధులు ఉన్నారు. వాళ్ళేంటి, కోతకాలమున అదుల్లాము గుహలోనున్న దావీదు నద్దకు వచ్చినప్పుడు ఫిలిస్తీయులు రెఫాయోము లోయలో దండు దిగి ఉండిరి. దావీదు దుర్గములో ఉండెను. ఫిలిస్తీయుల దండు కావలి వారు బెత్లహేములో ఉండిరి. దావీదు బెత్లహేము గవిని దగ్గరున్న బావి నీళ్లు ఎవడైనను నాకు తెచ్చి ఉండిన ఎడల ఎంతో సంతోషించదను అని అధికారితో పలకగా ఆ ముగ్గురు బలాఢ్యులు ఫిలిస్తీయుల దండు కావలి వారిని ఓడించి దారి చేసుకొని పోయి బెత్లహేము గవి దగ్గరనున్న బావి నీళ్లు చేది దావీదు నద్దకు తీసుకొని వచ్చిరి. ఒకానొక సమయంలో ఫిలిస్తీయులతో యుద్ధం జరిగేటప్పుడు బాగా యుద్ధాలు చేసి అలసిపోయి మా ఊర్లో బెత్లహేములో ఉన్న బావి నీళ్లు బాగుంటే అవి నాకు తాగాలనిపిస్తుంది, ఎవరైనా తెస్తే బాగుండు అని దావీదు అధికారితో మామూలుగా మాట్లాడుతున్నాడు అంతే. అధికారికంగా ఎవరన్నా తెండి అని ఆజ్ఞాపించట్లా, ఏదో తన బాధ చెప్పుకుంటున్నాడు. అక్కడ నీళ్ళు అంత బాగుంటే మా సొంతూరు అని దావీదు మాట్లాడుకుంటూ ఉన్నాడు. దావీదికి కేవలం ఆ కోరిక ఉంది అని తెలుసుకుని వీళ్ళందరూ కూడా వెళ్ళి ఫిలిస్తీన్ల సైన్యాన్ని ఓడించి అక్కడ బావిలో ఉన్న నీళ్లు తీసుకొచ్చారు ఈ ముగ్గురు. అంటే ఆ ముగ్గురు కూడా దేవుడి మీద విశ్వాసంతో యుద్ధం చేశారు కాబట్టి దేవుడు గెలిపించాడు అని దాని అర్థం. వాళ్ళు దావీదు మనసులో ఏదో కోరిక ఉంది అని తెలుసుకుని ప్రాణాలకు తెగించి ఆ కోరికను తీర్చడానికి వచ్చారు. అయితే అతడు ఆ నీళ్లు తాగుటకు మనస్సు లేక యెహోవా సన్నిధిని పారబోసి, యెహోవా నేను ఇవి తాగను, ప్రాణమునకు తెగించి పోయి తెచ్చిన వారి చేతి నీళ్లు తాగుదునా అని చెప్పి తాగనొల్లకై ఉండెను. వాళ్ళంత వీరోచితంగా ప్రాణాలకు తెగించి నీళ్లు తెచ్చారు కాబట్టి అవి దావీదు తాగకుండా దేవుడికి అర్పిస్తున్నాడు. దేవుడి సన్నిధిని పారబోసి అంటే దేవుడికి అర్పిస్తున్నాడు అని దాని అర్థం. అంటే నా కోరిక తీర్చుకోవడం కన్నా వాళ్ళ యొక్క వీరత్వాన్ని నేను గుర్తించాను, నువ్వు వాళ్ళకి తోడుండడం వల్లే వాళ్ళు ఫిలిస్తీన్ని గెలిచారు అని చెప్పి దేవుడికి కృతజ్ఞత తెలుపుతున్నాడు. వాళ్ళు ఎంత వీరోచితంగా యుద్ధం చేశారు అనే దాన్ని కూడా అందరికీ తెలిసేలా చేస్తూ దాన్ని గౌరవిస్తున్నాడు. ఆ నీళ్లు తాగేసి ఏదో తన కోరిక తీర్చుకుంటాడు అన్నట్టుగా కాకుండా వాళ్ళు చేసిన పనిని దావీదు గౌరవిస్తున్నాడు అని దాని అర్థం. ఆ ముగ్గురు బలాఢ్యులు ఈ కార్యములు చేసిరి. సెరూయా కుమారుడును యోవాబు సహోదరుడైన అబీషై తన అనుచరుల్లో ముఖ్యుడు. ఇతడు ఒక యుద్ధములో 300 మందిని హతము చేసి వారి మీద తన ఈటెను ఆడించెను. ఇతడు ఆ ముగ్గురులో పేరు పొందినవాడు. ముగ్గురు చెప్పాడు కదా, ముగ్గురు నీళ్ళు తీసుకొచ్చారని. వాళ్ళల్లో అబీషై అనే వ్యక్తి కూడా ఉన్నాడు. ఈ అబీషై అనే వ్యక్తి గురించి మనం పోయిన ఒక 7-8 అధ్యాయాల నుండి చదువుకుంటానే వస్తున్నాం. ఆ ముగ్గురు పైనేమో ముగ్గురు గురించి చెప్పబడింది. ఆ ముగ్గురు కింద 30 మంది ఉన్నారు. ఆ 30లో ముఖ్యమైన ముగ్గురు గురించి ఆ ముగ్గురు ఏం చేశారు అనే విషయాన్ని ఇక్కడ చెప్పబడింది. ఇప్పుడు ఆ 30 మంది పేర్లు చెప్తున్నారు అని దాని అర్థం. ఇతడు ఆ 30 మందిలో ఘనుడై వారికి అధిపతి ఆయను గాని మొదటి ముగ్గురుతో సమానుడు కాకపోయాను. మొదటి ముగ్గురు ఎవరో, పైన ముగ్గురు గురించి మనం మాట్లాడుకున్నాం కదా, యోషే బెషెబతు, ఎలియాజరు, షమ్మా అని చెప్పి వీళ్ళందరూ కూడా దావీదు సైన్యంలో అందరికన్నా గొప్ప నాయకులు. వాళ్ళ కింద తర్వాత ర్యాంకులు ఉన్నాయి 30 మంది, ఒక్కొక్కరి కింద 10 మంది అని దాని అర్థం. ఆ కాలంలో సైనికులకు అలాగే 100 మంది మీద ఒకళ్ళనో, 10 మంది మీద ఒకళ్ళని, మళ్ళీ 1000 మంది మీద ఒకళ్ళని అలా పెంచుతూ వెళ్తారు కదా. వాళ్ళల్లో ఎవరెవరు గొప్ప గొప్ప కార్యాలు చేశారు, దేవుడు వాళ్ళకి ఎలా తోడున్నాడు అనేది ఇక్కడ చెప్తున్నారు. మరియు కెప్సెయేలు ఊరి వాడే క్రియల చేత ఘనత నొందిన ఒక పరాక్రమశాలికి పుట్టిన యెహోయాదా కుమారుడైన బెనాయా అను ఒకడు ఉండెను. ఇతడు మోయాబీల సంబంధులకు ఆ 2 శూరులను హతము చేసెను. మరియు మంచు కాలమున బయలు వెడలి బావిలో ఉన్న ఒక సింహమును చంపివేసెను. బెనాయా అనే ఇంకొక వీరుడి గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఒక సింహాన్ని కూడా చంపాడు అతడు. ఇంకను అతడు సౌందర్యవంతుడైన ఒక ఐగుప్తీని చంపెను. ఈ ఐగుప్తీని చేతిలో ఈటె ఉండగా
బెనాయా దడ్డుకర్ర తీసుకొని వాని మీదికి పోయి వాని చేతిలోని ఈటెను ఓడలాగి దానితోనే వాని చంపెను. కర్రతో యుద్ధానికి వెళ్ళి ఎదుటివాడి ఆయుధాన్ని లాక్కుని వాడిని చంపాడు. అంటే వీళ్ళందరూ కూడా ఎలా యుద్ధాలు చేశారు, వీరోచితంగా ఎలా పోరాడారు అని దావీదు చనిపోయే ముందు తన జీవిత కాలంలో తన దగ్గర గొప్పగా పనిచేసిన వాళ్ళందరినీ కూడా గుర్తు చేసుకుంటున్నాడు. వాళ్ళందరి గురించి కూడా రాస్తున్నాడు, తరతరాలకి గుర్తుండేలాగా అందని అర్థం. ఈ కార్యములు యెహోయాదా కుమారుడైన బెనాయా చేసినందున ఆ ముగ్గురు బలాఢ్యుల్లోనూ అతడు పేరు పొంది ఆ 30 మందిలో ఘనుడాయెను. బెనాయా, అభిషై వీళ్ళు చేసిన గొప్ప కార్యాలు. ముగ్గురు వెళ్ళారు కదా దావీదుకి నీళ్లు తేవడానికి, ఆ ముగ్గురులో వీళ్ళిద్దరు అనమాట. ఇంకొకళ్ళ పేరు చెప్పలేదు. ఆ ఇంకొకళ్ళ పేరు కింద 30 మందిలో ఉంటుంది. పైన ముగ్గురు బలాఢ్యులు, వాళ్ళ కింద వీళ్ళందరూ కూడా సైనికులు అని దాని అర్థం. అయినను మొదటి ముగ్గురితో సమానుడు కాకపోయాను, దావీదు ఇతనిని తన సభికుల్లో ఒకనిగా నియమించను. మొదటి ముగ్గురు అంటే పైన చదువుకున్నాం కదా, యోషే, బెషెబతు, ఎలియాజరు, షమ్మా. ఆ ముగ్గురితో సమానులు కాదు, వీళ్ళు కూడా గొప్పవాళ్ళే. అంటే వాళ్ళు ఇంకా గొప్పగా దేవుడి దగ్గర పనిచేశారు అని దాని అర్థం. ఆ 30 మంది ఎవరనగా యోవాబు సహోదరుడైన అసాహేలు, బెత్లెహీముడగు దోదో కుమారుడగు ఎల్హానాను, హరోదీయుడైన షమ్మా, హరోదీయుడైన ఎలీకా, పల్తీయుడైన హేలెస్సు, తెకోవీయుడగు ఇష్కేషు కుమారుడైన ఈరే, అనాతోతీయుడైన అబియెజరు, హూషాతీయుడైన మెబున్నయి, అహోహీయుడైన సల్మోను, నెటోపాతీయుడైన మహరై, నెటోపాతీయుడైన బనాయాకు పుట్టిన హేలెబు, బెన్యామీనీల గిబియాలో పుట్టిన రీబై కుమారుడైన ఇత్తయి, పిరాతోనీయుడైన బెనాయా, గాయషు ఏళ్ల నడుమ నివసించు హిద్దయి, అర్బాతీయుడైన అబియల్బోను, బెర్హూమీయుడైన అజ్మావెతు, షేల్బోనీయుడైన ఎల్యహబా, యాషేను యొక్క కుమారుల్లో యోనాతాను, హరారీయుడైన షమ్మా, హరారీయుడైన షారారునకు పుట్టిన అహియాము, మాయకాతీయునికి పుట్టిన అహస్బై కుమారుడైన ఎలీపేటెలు, గిలోనీయుడైన అహితోపెలు కుమారుడగు ఎలియాము, కర్మెలీయుడైన హెస్రై, అర్బీయుడైన పైరే, శోభావాడగు నాతాను యొక్క కుమారుడైన ఈగాలు, గాదీయుడైన బాని, అమ్మోనీయుడైన జలకు, బెయరోతీయుడైన నహరై, ఇతడు సెరూయా కుమారుడగు యోవాబు యొక్క ఆయుధములు మోయువాడై ఉండెను. ఇత్రీయుడైన ఈరా, ఇత్రీయుడైన గారేబు, హిత్తీయుడైన ఊరియా, వారందరూ 37. వీళ్ళందరూ కూడా కేవలం 30 అంటే 30 మంది అని కాదండి, ఇదంతా కూడా ర్యాంకు. పైన ముగ్గురు, వాళ్ళ కింద 30 మంది అనే ర్యాంకు. అందులో 37 మంది ఉన్నారు అని దాని అర్థం. పాతకాలంలో కూడా మనం చదువుకుంటాం కదా, 100 పైన ఒకరిని నియమించారు అంటే కరెక్ట్గా 100 అని కాదు, అది ఒక రూల్ లాగా, అదొక ర్యాంక్ అనమాట. ఒక్కోసారి 100 కాకుండా 101, 102 అలా కూడా అవుతూ ఉండొచ్చు అని దాని అర్థం. దావీదు దగ్గర ముఖ్యంగా సైనికులు వీళ్ళందరూ, సైన్యాధిపతి కింద ఈ ముగ్గురు కింద ఈ 30 అంటే అందులో 37 అలాగా దాని అర్థం. అందులో చివరి పేరు చూసారా, హిత్తీయుడైన ఊరియా అని ఉంది. దేవుడు ఎప్పుడూ కూడా ఒకళ్ళ మంచి కార్యాలైనా ఒకళ్ళ చెడ్డ కార్యాలైనా కానీ వేటిని కూడా దాచిపెట్టడు, అన్నీ కూడా అందరికీ తెలియజేస్తాడు. తప్పు చేస్తే తప్పు అని చెప్తాడు, మంచి చేస్తే మంచి అని చెప్తాడు అనేది మీరు గుర్తుపెట్టుకోండి. ఈ సమూయేలు 2వ గ్రంథం 24వ అధ్యాయం అనేది ఈ పుస్తకానికి చివరి అధ్యాయం. ఇది కూడా ఈరోజు మనం చదువుకుందాం. 21 నుండి 24 అధ్యాయాలు చివరిలో ఇలాగ ఎందుకు రాయబడ్డాయి, అన్నీ వరుసగా కాకుండా ఒకటి అక్కడ ఒకటి ఇక్కడ అలా ఎందుకు రాయబడ్డాయి అనే దానికి ఆన్సర్ కూడా మనకి 24 అధ్యాయంలో దొరుకుతుంది. చదువుకుంటూ వెళ్దాం. ఇంకొక మారు యెహోవా కోపము ఇజ్రాయేలీల మీద రగులు కొనగా, 21వ అధ్యాయంలో మనం చదువుకున్నాం కదా, దేవుడు 3 సంవత్సరాలు కరువు రప్పించాడు సౌలు చేసిన తప్పుకి అని చెప్పి. మరలా దేవుడు ఇజ్రాయేల్ మీద కోపడుతున్నాడు. ఏంటి, ఆయన దావీదును వారి మీదికి ప్రేరేపణ చేసి, ఇదే మాట మనం దినవృత్తాంతాలు చదువుకునేటప్పుడు అపవాది ప్రేరేపించింది దావీదుని అని ఉంటది, ఇక్కడేమో దేవుడు ప్రేరేపించాడు అని ఉంది. కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఎప్పుడైనా కానీ అపవాది ఒక మనిషిని హింసిస్తుంది, అతని చేత పాపం చేస్తుంది అంటే దేవుడు అపవాదికి పర్మిషన్ ఇచ్చాడు అని దాని అర్థం. సౌలు దగ్గర కూడా నేను చెప్పా, సౌలు దగ్గరికి దురాత్మ వచ్చింది అంటే ఆ దురాత్మ వెళ్ళడానికి దేవుడే అవకాశం ఇచ్చాడు అని దాని అర్థం. కొత్త నిబంధనలో కూడా యేసుక్రీస్తు వారి ఉపవాస సమయంలో అపవాది వచ్చి యేసుక్రీస్తు వారిని హింసించింది అంటే దేవుడి పర్మిషన్. ఎక్కడైనా కానీ దురాత్మ ప్రేరేపణ వల్ల మనం తప్పు చేస్తున్నాము అంటే దేవుడు మనల్ని శోధించడానికి అపవాదికి పర్మిషన్ ఇచ్చాడు అని దాని అర్థం. యోబు విషయంలో ఎలా అయితే జరిగిందో అలాగా. దినవృత్తాంతాల్లోనేమో అపవాది ప్రేరేపించింది దావీదుని, సమూయేలు 2వ గ్రంథం 24వ అధ్యాయంలోనేమో దేవుడు ప్రేరేపించాడు అన్నది కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఎవరికైనా డౌట్ ఉంటే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, కాల్ కానీ వాట్సాప్ కానీ చేయండి. దేవుడు పర్మిషన్ ఇస్తేనే అపవాది మనల్ని శోధించిద్ది. అలాగా అపవాది ఇక్కడ దావీదును శోధిస్తుంది అని దాని అర్థం. ఎలా శోధిస్తుంది, నీవు పోయి ఇజ్రాయేలు వారిని యూదా వారిని లెక్కించుమని అతనికి ఆజ్ఞ ఇచ్చెను. అందుకు రాజు తన యొద్దనున్న సైన్యాధిపతి అయిన యోవాబును పిలిచి, జనసంఖ్య ఎంతైనది నాకు తెలియలందులకై దాను మొదలుకొని బేర్షెబా వరకు ఇజ్రాయేలీల గోత్రంలో నీవు సంచారము చేసి వారిని లెక్కించుమని
ఆజ్ఞ ఇయ్యగా, జనాభా సంఖ్య వేయడం తప్పు కాదండి, కాకపోతే ఎందుకు వేస్తున్నాము అని దేవుడు ఉద్దేశాన్ని చూస్తాడు కదా. దేవుడు ఎప్పుడైనా కానీ పైన జరిగే విషయాన్ని కాదు, హృదయంలో ఉండే ఉద్దేశాన్ని చూస్తాడు. ఇక్కడ దావీదు ఎందుకని జనసంఖ్య వేయమంటున్నాడు అంటే, ఒకానొక సమయంలో దావీదు దేవుడి మీద ఆధారపడకుండా సైనిక బలం మీద ఆధారపడుతున్నాడు. ఎక్కువ మంది సైనికులు ఉన్నారా లేదా, మనం యుద్ధం చేయడానికి వెళ్ళొచ్చా లేదా, లేదా ఎదుటి వాళ్ళు యుద్ధం చేయడానికి వచ్చినప్పుడు మనం నిలబడగలమా లేదా అని సైనికుల లెక్క కోసం లెక్క వేస్తున్నాడు. దేవుడు హృదయాన్ని చూస్తాడు కాబట్టి దావీదు ఇక్కడ దేవుడి మీద విశ్వాసాన్ని తగ్గించుకొని జనాల మీద, జనసంఖ్య మీద ఆధారపడుతున్నాడు కాబట్టి దేవుడికి దావీదు మీద కోపం వచ్చింది అనే విషయం మీరు గమనించండి. దావీదు జీవితంలో చేసిన అనేక రకాలైన తప్పుల గురించి మనం మాట్లాడుకుంటూ వస్తున్నాం కదా, వాటిల్లోనే ఇది కూడా ఒకటి. దావీదు ఏదో ఒక సమయంలో అవిశ్వాసంతో ఉన్నప్పుడు ఇది జరిగింది అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు చెడ్డవాడు తప్పు చేస్తే దాన్ని మనం మామూలుగా తీసుకుంటాం, కానీ మంచివాడు తప్పు చేస్తే దాన్ని చాలా సీరియస్గా తీసుకుంటాం కదా. ఎవరో వ్యభిచారం చేయడం వేరు, దావీదు వ్యభిచారం చేయడం వేరు. ఎవరో దేవుడికి విరోధంగా నడుచుకోవడం వేరు, దావీదు దేవుడికి విరోధంగా నడుచుకోవడం వేరు. దావీదు జీవితం అంతా కూడా తెల్ల పేపర్ లాగా ఉండి అక్కడక్కడ మాత్రమే నల్ల చుక్కలు కనబడుతున్నాయి అంటే, ఆ నల్ల చుక్కలు కూడా లేకుండా పూర్తిగా దావీదు మంచివాడిలాగా అవ్వాలి అని దేవుడు దావీదుని పరిశోధిస్తున్నాడు అని దాని అర్థం. దావీదు యొక్క హృదయాన్ని బట్టి, దావీదు చేసిన తప్పును బట్టి దేవుడు దావీదుని శిక్షిస్తున్నాడు అని దాని అర్థం. యోవాబు, జనుల సంఖ్య ఎంతయున్నను నా ఏలిన వాడవు రాజువగు నీవు బ్రతికి ఉండగానే దేవుడైన యెహోవా దానిని 100 ఎక్కువ చేయునుగాక. నా ఏలిన వాడవు రాజువగు నీకు ఈ కోరిక ఎలా పుట్టెను అనెను. యోవాబు కూడా చాలాసార్లు పాపంలో పడిపోయాడు. దావీదు దగ్గర ముఖ్య సైన్యాధిపతి అయినప్పటికీ చాలాసార్లు పాపం చేశాడని మనం మాట్లాడుకున్నాం కదా. ఆ యోవాబు కూడా దావీదుని ఇక్కడ అడ్డుకుంటున్నాడు. ఎందుకు, దేవుడు కావాలంటే ఏదైనా చేయగలడు కదా, నీకెందుకు ఈ కోరిక పుట్టింది అని యోవాబు కూడా అడిగాడు. అంటే ఒక్కోసారి దేవుడు ఒక్కోసారి చెడ్డవాళ్ళ చేత కూడా మనకి బుద్ధి చెప్పించాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అప్పటికైనా మనం దాన్ని గుర్తించాలి అని దాని అర్థం. యోవాబు ద్వారా దేవుడు చెప్పిస్తున్నా కానీ దావీదు ఇంకా అలాగే ఉన్నాడు, దేవుడి కంటే ఎక్కువగా జనసంఖ్యను నమ్ముకుంటున్నాడు అని దాని అర్థం. అయినను రాజు యోవాబునకును సైన్యాధిపతులకును గట్టి ఆజ్ఞ ఇచ్చిండుట చేత యోవాబు సైన్యాధిపతులను ఇజ్రాయేల్ సంఖ్య చూపుటకై రాజసముఖము నుండి బయలువెళ్ళి యోర్దాను నది దాటి యాజేరు తట్టున గాతులోయ మధ్య నుండి పట్టణపు కుడిపార్శ్వముననున్న అరోయేరులో దిగి అక్కడి నుండి గిలాదునకు తహతింగ్ హోచ్చి దేశమునకు వచ్చిరి. తరువాత దానాయానుకును పోయి తిరిగి సీదోన్నకు వచ్చిరి. ఇజ్రాయేలు ఆ మూల నుండి ఈ మూల వరకు అందరిని కూడా లెక్కిస్తున్నారు అని దాని అర్థం. అక్కడి నుండి బురుజులు గల తూరు పట్టణమునకును హివ్వీల యొక్కయు కనానీల యొక్కయు పట్టణములన్నింటికి వచ్చి యూదాదేశపు దక్షిణపు దిక్కునున్న బేర్షబా వరకు సంచరించిరి. ఈ ప్రకారము వారు దేశమంతయు సంచరించి 9 నెలల 20 దినములకు తిరిగి యెరూషలేమునకు వచ్చిరి. అప్పుడు యోవాబు జనసంఖ్య వెరసి రాజునకు అప్పగించెను. ఇజ్రాయేలు వారిలో కత్తి దూయగల 8 లక్షల మంది యోధులుండిరి. యోధా వారిలో 5 లక్షల మంది ఉండిరి. యోధా గోత్రం పెద్ద గోత్రం కాబట్టి యోధా వారిలోనేమో 5 లక్షల మంది సైనికులు, మిగిలిన ఇజ్రాయేలీలో 8 లక్షల మంది, అంతమంది యోధులు ఉన్నారని తెలిసింది. సుమారుగా 9 నెలలు. అంటే ఈ 9 నెలల్లో కూడా దేవుడు దావీదుకి సమయం ఇచ్చాడు, అయినా కానీ దావీదు అలాగే ఉన్నాడు అని దాని అర్థం. జనసంఖ్య చూచినందుకై దావీదు మనస్సు కొట్టుకొనగా అతడు, నేను చేసిన పని వలన గొప్ప అపాయము కట్టుకొంటిని, నేను ఎంతో అవివేకినై దాన్ని చేసి తిని, యెహోవా కరుణ ఉంచి నీ దాసుడనైన నా దోషమును పరిహరింపుమని యెహోవాతో మనవి చేయగా, వెంటనే అంటే అంతకుముందు దావీదు దగ్గరికి దేవుడు నాతాను ప్రవక్తని ఎలా పంపించాడో ఇప్పుడు కూడా అలాగే దేవుడు ఏదో చేసి ఉండొచ్చు, ఎవరినైనా పంపించుండొచ్చు, లేదా దావీదుకే తెలియజేసి ఉండొచ్చు. దావీదు పాపం చేశాడు అని చెప్పి దావీదు గుర్తించాడు. దావీదు దగ్గర నుండి ఈ మంచి లక్షణం మనం నేర్చుకోవాలి. చాలామంది దావీదు కూడా తప్పు చేశాడు కదా అంటారు, కానీ దావీదు అది తప్పు అని గుర్తించిన వెంటనే ఎంత త్వరితంగా దేవునికి క్షమాపణ అడుగుతున్నాడు, దేవుడి దగ్గర ఎలా పశ్చాత్తాపడుతున్నాడు అనే లక్షణాన్ని కూడా మనం చూడాలి. అక్కడ బత్షెబా విషయంలో అయినా, ఊరియా విషయంలో అయినా, ఎక్కడైనా కానీ తప్పు చేశాను అని గుర్తించినప్పుడు మాత్రం దావీదు పశ్చాత్తాపడతాడు, దేవుణ్ణి క్షమాపణ అడుగుతాడు, మరలా అలాంటి తప్పే ఇంకోసారి జరగకుండా జాగ్రత్త పడతాడు. ఇది దావీదు జీవితం నుండి మనం నేర్చుకోవాలి. మనం కూడా పాపంలో పడిపోకూడదు. ఒకవేళ పడిపోతే వెంటనే తిరిగి మారు మనసు పొందేలాగా, దేవుణ్ణి వేడుకునేలాగా అటువంటి హృదయాన్ని, దావీదు లాంటి హృదయాన్ని మనం కలిగి ఉండాలి. ఉదయమున దావీదు లేచినప్పుడు దావీదునకు దీర్ఘదర్శియగు గాదునకు యెహోవా వాక్కు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చాను. గాదు అనే ఇంకో ప్రవక్త ద్వారా దేవుడు దావీదుతో మాట్లాడుతున్నాడు. ఏమని? నీవు పోయి దావీదుతో ఇట్లనుము, యెహోవా సెలవిచ్చినదేమనగా 3 విషయములను నీ ఎదుట పెట్టుచున్నాను. వాటిలో ఒక దానిని నీవు కోరుకొనిన ఎడల నేనది నీ మీదకు రప్పించదను. 3 రకాల శిక్షలు. ఈ 3టిలో నువ్వేది చెప్తే అలా నేను శిక్షిస్తాను అని చెప్పేసి దావీదు దగ్గర దేవుడు 3 చాయిస్లు పెడుతున్నాడు.
ఇస్తున్నాడు. డైరెక్ట్గా దేవుడు శిక్షించకుండా 3 ఆప్షన్స్ దావీదుకి ఎందుకు ఇస్తున్నాడు? 1, 2, 3 నీకు ఏది కావాలో చూజ్ చేసుకో అని చెప్పి ఎందుకు దావీదుకి అవకాశం ఇస్తున్నాడు, చాయిస్ ఎందుకు ఇస్తున్నాడు అనేది కూడా మనం కింద చదువుకుంటూ వెళ్దాం. కావున గాదు దావీదు వద్దకు వచ్చి ఎట్లని సంగతి తెలియజెప్పాను. ఇదిగో దేవుడు నాతో మాట్లాడాడు, 3 విషయాలు చెప్పమన్నాడు నీకు అని చెప్తున్నాడు. నీవు నీ దేశమందు 7 సంవత్సరములు క్షామము కలుగుటకు ఒప్పుకొందువా? నిన్ను తరుముచున్న నీ శత్రువుల ఎదుట నిలవలేక నీవు 3 నెలలు పారిపోవుటకు ఒప్పుకొందువా? నీ దేశమందు 3 దినములు తెగులు రేగుటకు ఒప్పుకొందువా? యోచన చేసి నన్ను పంపిన వానికి నేను ఇయ్యవలసిన ఉత్తరము నిశ్చయించి తెలియజెప్పుము అనెను. 3 ఆప్షన్స్. ఏది? 7 సంవత్సరాలు ఇజ్రాయేలీలకి కరువు వస్తే బెటరా? అంతకుముందు సౌలు దగ్గర నుండి అబ్షాలోము నుండి తప్పించుకున్నావు కదా, అలాగా 3 నెలలు మరలా నువ్వు నీకు సపోర్ట్ చేసేవాళ్ళు మీరు అందరూ కూడా మరలా తప్పించుకుని తిరిగితే బెటరా? మీ శత్రువుల దగ్గర నుండి 3 నెలలు ఈ తప్పించుకుని తిరిగితే బెటరా? లేదా 3 రోజులు ఏదైనా తెగులు, ఇజ్రాయెల్ అందరికి కూడా ఏదైనా రోగం, అలా తెగులు ఏదన్నా వస్తే బెటరా? ఈ 3 ఏది కావాలో నువ్వే ఎంచుకో అని చెప్పేసి దేవుడు దావీదు ముందు పెట్టాడు. అందుకు దావీదు, నాకు ఏమీయూ తోచక ఉన్నది, గొప్ప చిక్కుల్లో ఉన్నాను. యెహోవా బహువాత్సల్యము గలవాడు గనుక మనుష్యుని చేతిలో పడకుండా యెహోవా చేతిలోనే పడుదుముగాక అని గాదుతో అనెను. ఇదండి ఈ విషయం నేర్పించడానికి దేవుడు డైరెక్ట్గా శిక్షించకుండా 3 విషయాలు దావీదు ముందు పెట్టాడు. ఎందుకు? దావీదు నుండి మనం ఏమి నేర్చుకోవాలి, దావీదు హృదయం ఎలా ఉంది అని తెలుసుకోవడానికి. మనుషుల చేతిలో చిక్కుకోవడం కన్నా దేవుని చేతిలో చిక్కుకోవడం బెటర్. ఎందుకు? దేవుడు వాత్సల్యం కలిగిన వాడు, అంటే దేవుడు క్షమించే స్వభావం కలిగిన వాడు, జాలి గలవాడు, కృపగలవాడు. కాబట్టి దేవుడికి విరోధంగా పాపం చేసి మనుషుల నుండి తప్పించుకోవాలని మనం చూడకూడదు. దేవుడికే తీర్పు తీర్చే అవకాశాన్ని ఇచ్చేయాలి. మనం తప్పు చేయకూడదు, భూలోకంగా ఆలోచించకూడదు. దేవుడు క్షమించే స్వభావం కలవాడు కాబట్టి ఏ మొరైనా ఏ బాధ అయినా మనం దేవుడి దగ్గరే పెట్టుకోవాలి కానీ ఇంకెవరి మీద కాదు. దేవుడు మాత్రమే న్యాయంగా తీర్పు తీర్చేవాడు అనేది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ విషయం దావీదు ద్వారా మనందరికీ తెలియజేయడానికి, అలాగే దావీదు యొక్క మనసును కూడా మనందరికీ కూడా చూపించడానికి దేవుడు ఎలా చేశాడు అనేది మనకు అర్థం అవ్వాలి. అందుకు యెహోవా ఇజ్రాయేలీల మీదికి తెగులు రప్పించగా ఆ దినము ఉదయము మొదలుకొని సమాజ కూటపు వేళ వరకు, అంటే సాయంత్రం వరకు అది జరుగుతూ ఉండెను. అందుచేత దాని నుండి బేర్షబా వరకు 70,000 మంది మృతి పొందిరి. 70,000 మంది చనిపోయారు. అయితే దూత యెరూషలేము పైకి హస్తము చాపి నాశనము చేయబోవునప్పుడు యెహోవా ఆ కీడును గూర్చి సంతాపం పొంది, అంతే చాలును, నీ చెయ్యి తీయుమని జనులను నాశనము చేయు దూతకు ఆజ్ఞాపించెను. ఆ దేవదూత వచ్చింది, 70,000 మందిని చంపింది. ఆ తర్వాత దేవుడు ఆగిపోమని చెప్పాడు. యెహోవా దూత యోబూసీయుడైన అరౌనా యొక్క కళ్ళము దగ్గర ఉండగా దావీదు జనములను నాశనము చేసిన దూతను కనుగొని యెహోవాకు ఈలాగు ప్రార్థించెను, చిత్తగించుము, పాపము చేసిన వాడను నేనే, దుర్మార్గముగా ప్రవర్తించిన వాడను నేనే. గొర్రెల వంటి వీరేమి చేసిరి, నన్నును నా తండ్రి ఇంటి వారిని శిక్షించుము. దేవుడు ఎందుకు ఆపేశాడు చంపడం? ఎందుకంటే దావీదు పశ్చాత్తాపడుతున్నాడు కాబట్టి. దావీదు మరలా కూడా తన పాపాన్ని గుర్తించి పైన పశ్చాత్తాపడ్డాడు. ఇప్పుడు జనులు చనిపోవడం చూసి ఇంకా ఎక్కువగా బాధపడుతున్నాడు. నేను చనిపోతే బాగుండు కదా, నేను కదా తప్పు చేసింది, వాళ్ళందరిని ఎందుకు శిక్షిస్తున్నావు అని దావీదు దేవుడిని వేడుకుంటున్నాడు అని దాని అర్థం. ఒక మనిషి వేరే వాళ్ళకి బదులుగా చనిపోవడం అనే థీమ్ మనకు అర్థం అవ్వాలి. 21వ అధ్యాయంలో మనం అదే చదువుకున్నాం. ఇక్కడ కూడా మనకు అలాగే కనబడుతుంది. ఇంకా చదువుకుంటూ వెళ్దాం. దావీదు జనాభా సంఖ్యను చూసే కదా గర్వపడ్డారు దేవుని వదిలేసి. ఆ జనాభానే చనిపోయేసరికి ఇప్పుడు దావీదుకి అర్థమవుతుంది, దావీదు గర్వాన్ని దేవుడు అనుస్తున్నాడు అని దాని అర్థం. ఎక్కడైనా ఏ తెగులైనా, అటు ఐగుప్తీల మీదైనా కానీ, యుద్ధాలైనా కానీ, ఎక్కడైనా కానీ మనుషులు చనిపోతున్నారంటే మనం దాని వెనకాల ఉన్న విషయాన్ని గ్రహించాలి. ఇండివిజువల్గా వెళ్ళిపోతే వాళ్ళు మంచి వాళ్ళైతే పరలోకం, చెడ్డ వాళ్ళైతే నరకం దేవుడు ఇస్తాడు అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. అది ఎక్కడైనా కానీ అప్లై అవుతుంది. దానికి సంబంధించి ఏదైనా డౌట్ ఉంటే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, కాల్ కానీ వాట్సాప్ కానీ చేయండి. ఆ దినమున గాదు దావీదు వద్దకు వచ్చి, నీవు పోయి యోబూసీయుడైన అరౌనా యొక్క కళ్ళములో యెహోవా నామమున ఒక బలిపీఠము కట్టించుమని అతనితో చెప్పగా దావీదు గాదు చేత యెహోవా ఇచ్చిన ఆజ్ఞ చొప్పున పోయెను. అరౌనా రాజును అతని సేవకులను తన దాపునకు వచ్చుట చూచి బయలుదేరి రాజునకు సాష్టాంగ నమస్కారము చేసి, నా ఏలిన వాడవగు రాజువగు నీవు నీ దాసుడైన నా యొద్దకు వచ్చిన నిమిత్తమేమని అడగగా, దేవుడేమో అక్కడ ఒక బలిపీఠం కట్టమన్నాడు, బలర్పించమన్నాడు. ఆ ప్లేస్ లోనే ఎందుకు కట్టమన్నాడు అనేది కూడా నేను కింద చెప్తాను. అక్కడికి వెళ్ళి కట్టమన్నాడు, యెరూషలేములోనే ఉంటది అది. అక్కడుండే నాయకుడు వచ్చి అడుగుతున్నాడు దావీదుని, ఎందుకు వచ్చావు అని. దావీదు, ఈ తెగులు మనుషులకు తగలకుండా నిలిచిపోవునట్లు యెహోవా నామమున ఒక బలిపీఠము కట్టించుటకై నీ యొద్ద ఈ కళ్ళమును కొనవలనని వచ్చి తిని, అక్కడున్న ప్లేస్ మొత్తాన్ని కొందాం అనుకుంటున్నాడు. అందుకు అరౌనా, నా ఏలిన వాడవగు నీవు చూచి ఏది నీకు అనుకూలమో దాన్ని తీసుకొని బలి అర్పింపు
సమర్పింపుము, చిత్తగించుము. దహన బలికి ఎడ్లున్నవి, నూర్చుకర్ర సామాన్లు కట్టెలుగా అక్కరకు వచ్చును. రాజా, అవన్నీ అరౌనా అను నేను రాజునకు ఇచ్చుచున్నాను అని చెప్పి, ఇవన్నీ కూడా తీసుకోండి, మీకు ఏది కావాలంటే అది తీసుకోండి, ఉచితంగానే తీసుకోండి అని చెప్పి ఆ అధికారి చెప్పాడు. నీ దేవుడైన యెహోవా నిన్ను అంగీకరించునుగాక అని రాజుతో అనగా, రాజు అంటే దావీదు, నేను అలాగూ తీసుకొనను, వెల ఇచ్చి నీ యొద్ద కొందును. వెల ఇయ్యక నేను తీసుకొనిన దానిని నా దేవుడైన యెహోవాకు దహన బలిగా అర్పించను అని అరౌనాతో చెప్పి ఆ కళ్ళమును ఎడ్లను 10 తులముల వెండికి కొనెను. కావాల్సిన దానికన్నా ఎక్కువ వెలను పెట్టి దావీదు కొన్నాడు. ఎప్పుడైనా చూడండి, మనం దానికి ఎక్కువ విలువ పెడితేనే ఆ బలికి అర్థం ఉంటుంది. ఉచితంగా వచ్చిన దాన్ని బలర్పిస్తే అసలు మన మనసులో బలర్పించాము అనే విషయమే మనకు గుర్తుండదు. దేవుడు చెప్తాడు కదా, బలర్పించేటప్పుడు చిన్నప్పటి నుండి మీరు పెంచుకున్న, జాగ్రత్తగా పెంచుకున్న, ఎటువంటి రోగాలు లేకుండా, ఎటువంటి అవలక్షణాలు లేకుండా పెంచుకున్న, సంవత్సరం పెంచుకున్న దాన్ని అప్పగించండి బలిగా అని చెప్పేసి, అదంతా కూడా దేవుడు ఎందుకు చెప్పాడు అంటే, బలర్పించేటప్పుడు మా పాపాల బదులుగా చనిపోతుంది, ఏ తప్పు లేనిది చనిపోతుంది, ఇంకోసారి పాపం చేయకూడదు అని ఆ బలిని చూసి మనకి గుర్తు రావాలి. కాబట్టి వెల చెల్లించినప్పుడే ఆ బలి వెనకాల ఉండే పరమార్థం మనకు అర్థం అవుద్ది. కాబట్టి ఉచితంగా కాకుండా డబ్బులు ఇచ్చి మరీ, వెల ఇచ్చి మరీ వాటిని తీసుకుని దావీదు బలిగా అర్పిస్తున్నాడు అని దాని అర్థం. అక్కడ దావీదు యెహోవా నామమున ఒక బలిపీఠము కట్టించి దహన బలులను, సమాధాన బలులను అర్పించును. యెహోవా దేశము కొరకు చేయబడిన విజ్ఞాపనలను ఆలకింపగా ఆ తెగులు ఆగి ఇజ్రాయేలీలో నుండి విడిచిపోయెను. దేవుడి యొక్క కోపం అనేది ఆ బలి తర్వాత ఆగింది అని దాని అర్థం. ఈ అధ్యాయంతోనే ఈ పుస్తకాన్ని ఎందుకు క్లోజ్ చేశారు అంటే, ఎక్కడైతే దావీదు చేత దేవుడి బలిపీఠం కట్టించాడో అక్కడే ఫ్యూచర్లో యెరూషలేము దేవాలయం నిర్మింపబడిద్ది. అక్కడే ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లోనే యేసుక్రీస్తు వారు చనిపోయారు. ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లోనే అబ్రహాము ఇస్సాకుని బలిగా ఇవ్వడానికి తీసుకెళ్లాడు. ఈ ప్లేస్ మొత్తం కూడా యేసుక్రీస్తు వారి బలికి మనందరినీ కూడా సిద్ధపరిచేది అనే విషయం మనకు తెలియాలి. అందుకే ఈ అధ్యాయంతోనే ఈ పుస్తకాన్ని క్లోజ్ చేశారు. యేసుక్రీస్తు వారి బలి ద్వారా, ఆయన శిలువలో చనిపోవడం ద్వారా మనందరి మీదకి రావాల్సిన శిక్ష, దేవుడి ఉగ్రత ఆగుతుంది. ఆయన బలి వలన, ఏ పాపము లేని ఆయన బలి వలన మనందరం కూడా రక్షింపబడుతున్నాం అనేది మనకు అర్థం అవడానికి ఈ చివరి అధ్యాయం అనేది ఇలా క్లోజ్ అయింది అనేది మీరు గుర్తుపెట్టుకోండి. 21వ అధ్యాయంలోనేమో సౌలు చేసిన తప్పు, వేరే వాళ్ళు చనిపోవడం వల్ల దానికి ఎలా విముక్తి కలిగిందో, 24వ అధ్యాయంలోనేమో దావీదు చేసిన తప్పు, ఏ పాపము లేని జంతువులు చనిపోవడం వల్ల దీనికి ఎలా విముక్తి కలిగిందో, యేసుక్రీస్తు వారు చనిపోవడం వల్ల మనకు అలా విముక్తి కలుగుతుంది. సౌలైనా దావీదైనా వీళ్ళు రాజులైనప్పటికీ కూడా మనుషులే, వాళ్ళలో కూడా పాపాలు ఉంటాయి. ఏ పాపము లేని నిత్యమైన రాజు రాబోతున్నాడు. ఆయన సర్వయుగములు అందరికీ రాజుగా ఉంటాడు, అందరినీ ఆయన ఏలతాడు. దావీదు యొక్క వంశంలో నుండి ఆయన వస్తాడు. దేవుడి యొక్క లక్షణాలు, దేవుడిని కీర్తించడం, దేవుడి యొక్క న్యాయం, దేవుడి యొక్క శిక్ష, ఇవన్నీ కూడా ఒక దగ్గరే పెట్టి చివర్లో ఈ 21 నుండి 24 అధ్యాయాల్లో మనకి ఈ పుస్తకంలో చెప్పడం జరుగుతుంది. ఇప్పటిదాకా మనం 1 నుండి 20 అధ్యాయాలు కూడా వరుసగా దావీదు చరిత్ర చదువుకున్నాం. ఈ 21 నుండి 24 అధ్యాయాల్లో కూడా దేవుడి లక్షణాలు మనం తెలుసుకోవాలి, దేవుడి లక్షణాలు మనం గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడ ఏ సందర్భం జరిగినా కానీ దేవుడి కోణంలో నుండి మనం ఆలోచించడం నేర్చుకోవాలి అనే దానికోసం ఈ పుస్తకం ఇలా క్లోజ్ అయింది. నేను స్టార్టింగ్లోనే చెప్పాను కదా, సమూయేలు మొదటి గ్రంథం, రెండో గ్రంథం, ఇవి 2 వేర్వేరు గ్రంథాలు కాదు. మొదట్లో ఒకే పుస్తకంగా ఉండేవి, ఆ తర్వాత చదువుకోవడానికి ఈజీగా ఉంటుందని 2 పుస్తకాలుగా విడదీశారు అని చెప్పి, మొదటి సమూయేలు నుండి అంటే న్యాయాధిపతుల కాలం ముగిసే దగ్గర నుండి దావీదు రాజు యొక్క కాలం ముగిసేంత వరకు మనం గుర్తుపెట్టుకోవాల్సిన 2 విషయాలు. 1 దేవుడి తీర్పు, 2 దేవుడి న్యాయం. ఇందులోనే దేవుడి కృప, దేవుడిని ఆరాధించడం, కీర్తించడం, దేవుడి శిక్ష, ఇవన్నీ కూడా కలిసిపోయి ఉంటాయి. దేవుడి న్యాయం, దేవుడి తీర్పు, ఈ 2 కూడా గుర్తుండాలి అన్న ఉద్దేశంతో ఈ చివరి 4 అధ్యాయాలు కూడా ఇక్కడ రాయడం జరిగింది. ఇవి వరుస క్రమంలో కాకుండా 1 నుండి 20 లాగా కాకుండా వేరేగా రాయడానికి కూడా అదే కారణం. దేవుడి యొక్క లక్షణాలు ప్రతి సందర్భంలోనూ మనం గుర్తించాలి అనే ఉద్దేశంతో. మీ అందరికి కూడా అర్థమైంది అనుకుంటున్నాను. ఈ 21 నుండి 24 అధ్యాయాల్లో మీకు ఏదైనా అర్థం కాకపోతే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, కాల్ కానీ వాట్సాప్ కానీ చేయండి. అసలు ఈ 2వ సమూయేలు గ్రంథంలో మనం ఏం చదువుకున్నాం అని మొదటి నుండి కూడా సమ్మరీ చూద్దాం, గుర్తించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సమూయేలు 2వ గ్రంథం 1వ అధ్యాయంలో సౌలు చనిపోయిన తర్వాత దావీదు ఎలా బాధపడుతున్నాడు, దాన్ని వాళ్ళ ప్రయోజనాల కోసం ఉపయోగించుకోవాలనుకునే వాళ్ళని దావీదు ఎలా శిక్షించాడు అని మనం చదువుకున్నాం. 2వ అధ్యాయంలో దావీదు యోధా గోత్రం వాళ్ళ మీద రాజుగా ఎలా అయ్యాడు, సౌలు యొక్క కుమారుడైన ఇష్బోషెతు మిగతా గోత్రాల వారి మీదగా రాజుగా ఉన్నాడు, ఇవన్నీ కూడా మనం చదువుకున్నాం. 3వ అధ్యాయంలో అబ్నేరు దావీదుతో కలిసిపోవాలనుకోవడం, అబ్నేర్ని యోవాబు చంపడం, అబ్నేర్ చనిపోయాడు అని దావీదు బాధపడడం, ఇవన్నీ కూడా మనం చదువుకున్నాం.
4వ అధ్యాయంలో సౌలు కుమారుడైన ఇష్బోషెతు ఎలా చనిపోయాడు, అతను చంపిన వాళ్ళని దావీదు ఎలా శిక్షించాడు, ఇవన్నీ కూడా మనం చదువుకున్నాం. 5వ అధ్యాయంలో దావీదు ఇజ్రాయేలీల అన్ని గోత్రాలపైన రాజుగా ఉండడం, యెరూషలేమును తన రాజధానిగా చేసుకోవడం, యుద్ధం చేయడం, ఇవన్నీ కూడా మనం చదువుకున్నాం. 6వ అధ్యాయంలో దేవుడి మందసాన్ని తీసుకొస్తుండగా ఏం జరిగింది, ఉజ్జా ఎలా చనిపోయాడు, ఆ తర్వాత దావీదు ఎంత ఆర్భాటంగా దేవుడి మందిరాన్ని తీసుకొచ్చాడు, అవన్నీ కూడా మనం చదువుకున్నాం. 7వ అధ్యాయంలో దేవుడు దావీదుతో చేసుకున్న నిబంధన, నీ ద్వారా యేసుక్రీస్తు వస్తారు, నీ సంతానాన్ని నేను ఆశీర్వదిస్తాను అని చెప్పి దావీదుతో దేవుడు చేసుకున్న నిబంధనని దావీదు అందును బట్టి దేవుణ్ణి కీర్తించడం, అవన్నీ కూడా 7వ అధ్యాయంలో మనం చదువుకున్నాం. 8వ అధ్యాయంలో దావీదు చేసిన యుద్ధాలు, దావీదు పొందుకున్న విజయాలు, ఇజ్రాయేలు దేశం మొత్తాన్ని దావీదు ఎలా ఏలాడు అని మనం చదువుకున్నాం. 9వ అధ్యాయంలో యోనాతాను కుమారుడైన మెఫీబోషెతుని దావీదు మరలా తిరిగి ఎలా రప్పించాడు, అతన్ని ఆశీర్వదించాడు, తన కుమారుల్లో ఒక కుమారునిగా చేసుకున్నాడు, ఇవన్నీ కూడా మనం చదువుకున్నాం. 10వ అధ్యాయంలో అమ్మోను రాజు యొక్క కుమారుడికి దావీదుకి వాళ్ళిద్దరికి మధ్య జరిగిన మిస్అండర్స్టాండింగ్, దానివల్ల కలిగిన యుద్ధం, అందులో దావీదు గెలవడం, అవన్నీ కూడా మనం చదువుకున్నాం. 11వ అధ్యాయంలో దావీదు చేసిన పాపం, బత్షెబాతో వ్యభిచారం, ఊరియాని చంపించడం, అవన్నీ కూడా మనం చదువుకున్నాం. 12వ అధ్యాయంలో నాతాను దావీదు దగ్గరికి రావడం, దావీదు తప్పును తెలియజేయడం, దావీదుని శిక్షించడం, ఫ్యూచర్ లో దావీదు కుటుంబం ఎలా అయిపోయింది అని ప్రవచించడం, దావీదు కుమారుడు చనిపోవడం, ఇవన్నీ కూడా 12వ అధ్యాయంలో మనం చదువుకున్నాం. 13వ అధ్యాయంలో దావీదు కుమారుడైన అమ్నోను తన చెల్లెలైన తామారి ఎడల చేసిన పాపం, ఆమె అన్నయ్యైన అబ్షాలోము అమ్నోన్ని ఎలా చంపాడు, ఇవన్నీ కూడా మనం చదువుకున్నాం 13వ అధ్యాయంలో. 14వ అధ్యాయంలో అమ్నోని చంపి పారిపోయిన అబ్షాలోము మరలా తిరిగి దావీదుతో ఎలా కలిశాడు, యోవాబు దానికోసం ఏం చేశాడు, మరలా దావీదు అబ్షాలోముని ఎలా అంగీకరించాడు, అవన్నీ కూడా మనం చదువుకున్నాం. 15వ అధ్యాయం నుండి అబ్షాలోము యొక్క తిరుగుబాటు, తన తండ్రి అయిన దావీదును మోసం చేసి అబ్షాలోము తాను రాజుగా ఎలా ప్రకటించుకున్నాడు, దావీదు పారిపోయి ఎలా దాక్కున్నాడు, దేవుడి పైన ఆధారపడుతున్నాడు అని మనం చదువుకున్నాం. ఇలా దావీదు అబ్షాలోము నుండి తప్పించుకునే మార్గంలో దావీదుకి ఎవరెవరు ఎదురయ్యారు, మంచివాళ్ళు, చెడ్డవాళ్ళు, తనను మోసం చేసేవాళ్ళు, తనని నిందించేవాళ్ళు, తనకి సహాయం చేసేవాళ్ళు, వాళ్ళందరి గురించి 16వ అధ్యాయంలో మనం చదువుకున్నాం. 17వ అధ్యాయంలో అహితోపేలు గురించి, అతడి ఆలోచన దేవుడు ఎలా చెదరగొట్టాడు అనే దాని గురించి, ఆ అహితోపేలు యొక్క మరణం గురించి, ఇవన్నీ కూడా మనం చదువుకున్నాం. 18వ అధ్యాయంలో అబ్షాలోము సైన్యానికి దావీదు సైన్యానికి మధ్య యుద్ధం, అబ్షాలోముని యోవాబు ఎలా చంపాడు, దాన్ని బట్టి దావీదు బాధపడడం, అవన్నీ కూడా మనం చదువుకున్నాం. 19వ అధ్యాయంలో దావీదు తిరిగి రాజుగా యెరూషలేముకి ఎలా వచ్చాడు, ఇజ్రాయేల్ గోత్రాల వారు విడిపోకుండా వారందరినీ కూడా కలిపి ఉంచడానికి దావీదు ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నాడు, తాను పారిపోయినప్పుడు కలిసిన మనుషులందరి పరిస్థితి ఏమైంది, ఇవన్నీ కూడా మనం చదువుకున్నాం. 20వ అధ్యాయంలో షేబా అనే వ్యక్తి యొక్క తిరుగుబాటు, ఒక స్త్రీ ద్వారా అతడు ఎలా చంపబడ్డాడు, ఇవన్నీ కూడా మనం చదువుకున్నాం. 21వ అధ్యాయంలోనేమో సౌలు చేసిన తప్పు, దేవుడు తీర్చిన తీర్పు. 22వ అధ్యాయంలోనేమో దావీదు కీర్తన. 23వ అధ్యాయంలోనేమో యేసుక్రీస్తు వారి గురించిన ప్రవచనాలు, దావీదు యొక్క సైనికుల యొక్క విజయాలు, వాళ్ళు చేసిన కార్యాలు. 24వ అధ్యాయంలోనేమో దావీదు చేసిన పాపం, దేవుడు తీర్చిన తీర్పు. ఇదంతా కూడా యేసుక్రీస్తు వారి కొరకు మనల్ని ఎలా సిద్ధపరుస్తుంది అనే విషయాలు ఈ 2వ సమూయేలు గ్రంథంలో మనం చదువుకున్నాం. ఎవరికైనా కానీ ఈ 2వ సమూయేలు గ్రంథంలో ఏదైనా అర్థం కాకపోతే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, కాల్ కానీ వాట్సాప్ కానీ చేయండి. ఈ భారమైన పరిచర్యను జ్ఞాపకం చేసుకుని ఎవరన్నా కానీ దేవుడి చేత ప్రేరేపింపబడిన వాళ్ళు ఉంటే మీ కానుకల ద్వారా మాకు సహకరించండి. మరలా రాజుల గ్రంథాన్ని రేపటి నుండి మనం చదువుకుందాం. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించి ఆశీర్వదించును గాక. అందరికీ వందనాలండి. కేవలం 30 వీడియోస్లో బైబిల్ నేర్చుకోండి అనే ఎంతో విలువైన ఈ కోర్స్ జస్ట్ ₹1 మీకు కావాలి అంటే మీ పేరు, మీ ఊరు ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. ఈ కోర్సులో ఏ విషయాలు ఉంటాయో ముందుగానే తెలుసుకోవడానికి ఈ వీడియో పాస్ చేసి టాపిక్స్ అన్నీ చదువుకోండి. క్రైస్తవులందరూ ఈ బైబిల్ కోర్స్ వినాలి అని మేము కోరుకుంటున్నాం. అందరినీ దేవుడు దీవించును గాక. ఆమెన్.